వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. ఈరోజు మనము జైరా స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చాము. అసలు యాక్చువల్గా మన స్టీల్ ఎలా తయారవుతుంది ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాము. నేను మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను, ప్రతిసారి చెప్తున్నాను, మీకు ఒకటే క్వాలిటీ స్టీల్స్ కానీ క్వాలిటీ వర్క్స్ కానీ చేసుకునే ముందు ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాతనే వర్క్ చేసుకోండి. ఈరోజు మనం ఫ్యాక్టరీ విజిట్కి వచ్చాము. ఈ ఫ్యాక్టరీ విజిట్లో ఎలా ఉంది ఏంటి, అసలు స్టీల్ ఎలా తయారవుతుంది, దాంట్లో వాడే ముడి సరుకులు ఏంటి, అసలు ఎక్కడెక్కడ ఏం చేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాము. రండి, మనము ఈ సైట్లో ఏముంది, అసలు ఈ ఫ్యాక్టరీలో ఏముంది, అసలు ఈ జైరా స్టీల్ అంటే ఏంటి, వాళ్ళు ఏమేమి వాడతారు అనే దాని గురించి తెలుసుకుందాము. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇదే జైరా స్టీల్ అనే ఫ్యాక్టరీ మొత్తము. ఈ జైరా స్టీల్ ఫ్యాక్టరీలో ఎక్కడెక్కడ ఏమి మెటీరియల్ ఉంది ఏంటిది అనేది పూర్తిగా తెలుసుకోండి. సో మనకేంటి సార్, మ్యాక్సిమం మనం చేసే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో టీఎంటీ పార్ట్ అనేది బడ్జెట్ పరంగా కావచ్చు, కాస్టింగ్ పరంగా కావచ్చు, లేదా తయారీ పరంగా కావచ్చు, ఏంటంటే చాలా హై రోల్ ఉంటుంది సార్. అది అంటే మనం కొనే టీఎంటీ 60,000 ఎందుకు ఉంది అంటారు, లేకపోతే అదే రేట్ ఎందుకు ఎక్కువ ఉంది అంటారు. తక్కువ దొరుకుతుంది కదా, తక్కువకి దానికి తేడా లేదు సార్. మా అయితే 5,000-6,000 తేడా అంతే. ప్రైమరీ ప్రొడ్యూసర్కి నుండి సెకండరీకి మ్యాక్సిమం 4,000-5,000 తేడా ఉంటుంది. కానీ వాళ్ళ లెవెల్ ఏంటి, ప్రైమరీ చేస్తుందంటే ప్రైమరీలో మా ప్రత్యేకత ఏంటి, ఇది మెయిన్ కాన్సెప్ట్ సార్. ఇవాళ మిమ్మల్ని తీసుకురావడానికి, మీరు మీకు ప్లాన్ చేయించడానికి కారణం మీరే. ఎందుకు అంటే, సో యు ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. మీరు ఒక వర్క్ ఒప్పుకుంటే కొన్ని వేల మంది మీ వెనక మా లైఫ్ అనేది సాగుతుంది సార్. ఒక కస్టమర్ దగ్గరకు వచ్చి మాకు డిజైన్ ఇవ్వండి అంటే, ఆ డిజైన్లో మీరు కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ పరంగా ఇది చెప్పండి అని అంటే, ఆ చెప్పినందుకు ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ సంబంధించిన సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, ప్లంబింగ్, శానిటరీ, టైల్స్, ఎలక్ట్రికల్, ఇలా రకరకాల అన్ని కంపెనీస్ వాళ్ళలో పనిచేసే ఎంప్లాయీస్, దాంట్లో పనిచేసే స్టాఫ్, దాంట్లో పనిచేసే కూలీలు అందరూ కూడా, డీలర్స్ అందరూ కూడా ఒక రకమైన ఎకానమీ మీ ద్వారా అవుతుంది సార్, జనరేట్ అవుతుంది. సో మ్యాసెస్ అండ్ డిఫరెంట్, వాళ్ళు వాడతారు, కానీ వాళ్ళు వాడడానికి కావాల్సిన డిజైనింగ్ అనేది మీరే చేస్తారు సార్. కాబట్టి సో యు ఆర్ ద ప్రైమ్ పర్సన్స్ టు ఇంటరాక్ట్ అనమాట. సో అందుకని మిమ్మల్ని మన అమిత్ స్టీల్స్ ద్వారా మా ఆదరేట్ డిస్ట్రిబ్యూటర్ మహబూబ్ నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూల్ అండ్ ఏంటంటే మాకు బిజినెస్ పరంగా ఎవరైనా సరే ముందు డీలర్స్ ఎవరు వాళ్ళు చూసుకుంటాం. కానీ మాకు మస్ట్ డీలర్స్ కాదు సార్, ఫస్ట్ మా ప్లాన్ చేయించడానికి అవసరమైన వాళ్ళు ఎవరంటే మీరే అనమాట. సో అందుకనే మిమ్మల్ని ఎంతమందిని గ్యాదర్ చేయించిన తబ్రీజ్ ఈజ్ ఎంప్లాయ్. తబ్రీజ్ ఆల్సో మీతో రెగ్యులర్గా ఫోన్స్ చేస్తూ చేశారు. మీరు అతను ఫోన్లో వినుంటారు, కానీ తన వాయిస్, సో తనది ఇదే డైరెక్ట్ చూడటం తబ్రీజ్ని. సో దిస్ ఈజ్ అబౌట్ మీ. అండ్ ఇక్కడ వరకు మీరు విన్నారు కదా, ఇదంతా వచ్చేసి వాళ్ళ యొక్క అంటే ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు. ఇంట్రెస్ట్ అనమాట కదా. ఈ తర్వాత వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క కంపెనీకి సంబంధించిన స్టీల్ ఎలా తయారవుతుంది అనేది ఇక్కడ ఒక డెమోలో చూపిస్తారు. ఈ డెమో చూసిన తర్వాత మనము ఫ్యాక్టరీ విజిట్ అనేది మనకు ఫ్యాక్టరీ విజిట్ అనేది చూపిస్తారు. అంతవరకు ఈ కొంచెం టెక్నికల్గా ఉన్న వీడియో అనేది కొంచెం చూడండి. ఆ తర్వాత ఫ్యాక్టరీలోని విషయాలు మీకు చెప్తాను. కంపెనీ అని కాదు, మా గురించి కంపెనీ గురించి చూస్తే, సో మేము టీఎంటీ తయారు చేయడం అనేది ఏం చేసామంటే ఒక ఆర్ట్గా తీసుకున్నాం సార్, కళగా తీసుకున్నాం. ఒక కళా నైపుణ్యం అంటాం ఒక టీఎంటీ తయారు చేయడం. ఎందుకంటే ఎన్నో రకాల కెమికల్స్ అన్ని కలిపిస్తేనే ఒక టీఎంటీ అవుతుంది. జస్ట్ నార్మల్గా ఏదో స్క్రాప్ కలిపేసి దాన్ని తీసుకొచ్చి చేసేస్తే అది టీఎంటీఏ, మెయిన్ తయారు చేసి టీఎంటీఏ. టీఎంటీ ఇస్ నాట్ ఏ నేమ్ సార్, ఇట్స్ అ ప్రాసెస్. సో థర్మో మెకానికల్లీ ట్రీట్మెంట్ ఈజ్ అ ప్రాసెస్ సార్. సో ఇట్స్ నాట్ ఏ నేమ్. అందుకే మీరు ఎక్కడైనా చూస్తే అది ప్రైమరీ కంపెనీస్ లైక్ టాటా, జేడబ్ల్యూ, జిందాల్ ప్యాంథర్, వైజాగ్ స్టీల్, సెయిల్ మాది. మేము టీఎంటీ అని పెట్టాం, నేమ్ పెడతాం. జైరా దట్టు FE5TD మాది. టాటా టిస్కాన్ అని, జేడబ్ల్యూ అని, జిందాల్ ప్యాంథర్. లోకల్ కంపెనీస్ అంటే టీఎంటీ అని చెప్పి వచ్చేస్తాయి. అది మీకు అందరికీ తెలుసు, ఆ పేరు చెప్పక్కర్లేదు. సో ఆ టీఎంటీకి వాళ్ళు చేసే ప్రాసెస్ మాదేం తేడా అని చూస్తే, సో మా నేమ్ వచ్చి జైరా దట్టు FE5TD. అటూట్ మీన్స్ అన్బ్రేకబుల్. హిందీలో టూట్ అంటే విరిగిపోవడం, అటూట్ అంటే విరగకుండా ఉండడం, బ్రేక్ కాదు. దేంతో అంటే కాంక్రీట్తో. దాని యొక్క అటాచ్మెంట్ అనేది బ్రేక్ కాకుండా ఉండడం కోసమే పేరు పెట్టుకున్నాం సార్, అటూట్ అని. జైరా అటూట్ 5TD అనే నేమ్తో వస్తుంది సార్. సో ఇలాగ నేమ్ పెట్టుకున్నాం సార్, అటూట్ అని. సో నేమ్తే కాకుండా దాంట్లో క్వాలిటీస్ కూడా అలాగే చేస్తాం సార్. అంటే మేము తయారు చేసే దానికి కాంక్రీట్కి దీనికి బాండింగ్ విడిపోకూడదు ఏం చేయాలి, దాంట్లో క్వాలిటీ మెయింటైన్ చేయాలి. టీఎంటీకి ఎలా క్వాలిటీ ఫీల్ అవ్వాలి, అది మేస్త్రి అయినా మీరైనా మేమైనా ఎలా ఫీల్ అవ్వాలి. సో ఫీల్ అవ్వాలని దానికి ప్రాసెస్ తెలియాలి సార్. ప్రాసెస్, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి చూస్తే, సో మా దగ్గర ఏ కంపెనీ యూఎస్పీస్ ఉంటాయి సార్, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఉంటాయి. ఏ కంపెనీకైనా అది మీకు కావచ్చు, మాకు కావచ్చు. మీ దగ్గర యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే మీ కస్టమర్ మీరు ఎలా డిజైన్ చేస్తారు, మీ యూఎస్పీ అయితే మా కంపెనీకి మేము ఎలా తయారు చేస్తాం, మా యూఎస్పీ సార్. సో మేము అలా యూఎస్పీ లేకపోతే మార్కెట్ సర్వే. సో మా యూఎస్పీ ఒకటి కాదు సార్, లాట్ ఆఫ్ ఉన్నాయి. వాటిలో ప్రైమ్ వచ్చి ఈవైఫ్, ఎనర్జీ ఆప్టిమైజింగ్ ఫర్నెస్. ఈ ఈవైఫ్ అనేది ఏంటంటే ఆంధ్ర కాదు, ఇండియా కాదు, ఏషియా కాదు, టోటల్ ప్రపంచంలో ఫస్ట్ టైం టీఎంటీ మేము పెట్టాం సార్. టోటల్ ప్రపంచంలో ఫస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి మేము తీసుకొచ్చాం. అంటే ఇంతకు లేదంటే లేదు, ఉంది. ఎక్కడ ఉందంటే
కార్ స్పేర్ పార్ట్స్కి అలై స్టీల్ తయారు చేయడానికి కార్ స్పేర్ పార్ట్స్కి రైలు పట్టాల దగ్గర రైలు బాడీస్కి అంటే ఒక వస్తువుకి టీఎంటీ అంటే మన స్టీల్ తయారు వస్తువుకి లాంగ్ ఉండాలి స్ట్రెంత్ ఉండడానికి కోసం ఈవై పడతారు ఆ ఈవైకి మనం ఫస్ట్ టైం టీఎంటీ తీసుకొచ్చాం సార్ ఎక్కడంటే ఫ్రమ్ బ్రెజిల్ నుంచి తీసుకొచ్చాం మినీ టెక్ కంపెనీ అది ఫర్దర్గా చూస్తాం సార్ అది కూడా ఇక్కడ మనకు అది కూడా చూస్తాం మీరు అండ్ ఇంకొక యూస్ మాకు ఎనీ కంపెనీ లైక్ ప్రైమరీ కంపెనీస్ లైక్ ఐ సెడ్ బిఫోర్ ఏ కంపెనీ అయినా సరే ఇవాటి కూడా టిల్ టుడే కూడా ఇవాళ బిల్లెట్ తయారు చేస్తారు సార్ బిల్లెట్ అని తయారు చేస్తారు 3 మీటర్ 6 మీటర్ 9 మీటర్ బిల్లెట్ తయారు చేస్తారు దాన్ని టీఎంటీ చేస్తారు బట్ మేము బిల్లెట్ తయారు చేయం డైరెక్ట్గా హాట్ మెటల్ 1800 to 2000 హాట్ మెటల్ని టీఎంటీ చేస్తాం అది కూడా మనకి మీరు చూస్తారు ఆ ఎండ్లెస్ క్యాషింగ్ టెక్నాలజీ ఒక్కసారి బ్లాక్ ఫర్నెస్కి మంట వెరిగితే మళ్ళీ ఆరిపోయి టీఎంటీతోనే ఆరదు ప్రొడక్ట్ బయటకు వచ్చి మాత్రం టీఎంటీతో బయటకు వస్తుంది మధ్యలో కట్ చేసి తలాసి పక్కన పెట్టి మళ్ళీ రీచ్ చేసి టెంపర్ రావడం కారణం లోపల ఎయిర్ బబుల్స్ కారణం ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా హాట్ మెటల్ నుంచి టీఎంటీ తయారు చేస్తాం సో ఈ ఫర్నెస్ అని కూడా ఈ ప్రాసెస్ మీరు అక్కడ చూడొచ్చు అండ్ అది ఒకసారి మనం పిక్చర్లో చూస్తే సార్ ఇది మా ప్రాసెస్ సార్ ఇదంతా కూడా సింటర్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నెస్ ఈఓఎఫ్ ఎల్ఆర్ఎఫ్ ఫర్నెస్ బిల్లెట్ సీసీఎం అంట ఆ బిల్లెట్ కట్టర్ నుంచి ఇక్కడ వరకు కూడా మేము సీసీఎం అంటాం కంటిన్యూస్ కాస్టింగ్ మిషన్స్ అనే ప్రాసెస్ పైది వచ్చి ఎస్ఎంఎస్ అంటాం ఈ సింటర్ ప్లాంట్లో ఏంటంటే మనకి ఐరన్ ఓర్ సో అలాగా మాకు బలం వస్తుంది ఐరన్ ఓర్ దాన్ని తెచ్చేం చేస్తాం ఇక్కడ మేము ఐరన్ ఓర్ లైమ్ స్టోన్ డోలమైట్ సిలికా ఇలా కొన్ని మినరల్స్ కలిపి సింటర్ ప్లాంట్లో మేము వేడి చేసి చిన్న చిన్న కేక్స్ రూపంలో చిన్న స్పాంజర్ అని అంటాం కొంతమంది అంటే అర్థం కోసం పిల్లెట్స్ అంటాం మేము చిన్న గులకరాలు టైప్ చేస్తాం ఎందుకంటే బ్లాస్ట్ ఫర్నెస్లో కరగడానికి ఈజీగా ఉంటుంది సో సింటర్ ప్లాంట్ చేసిన తర్వాత దీంట్లో వచ్చే డిగ్రీ టెంపరేచర్ వచ్చి ఆల్మోస్ట్ 1600 డిగ్రీ సెంటిగ్రేడ్ 1600 వేడి టెంపరేచర్ మనం సృష్టించి దాన్ని కరిగిస్తాం అంటే రాయి రూపంలో దాన్ని లిక్విడ్ రూపంలో చేస్తాం దానికి 1600 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే మన భూమి పొరలు 3 రకాలు ఉంటాయి సార్ మ్యాంటిల్ కోరు క్రస్ట్ అని క్రస్ట్ మ్యాంటిల్ కోర్ అని ఉంటుంది సో ఎర్త్ క్రస్ట్ ఎంత వేడి అయితే ఉంటుందో అంత వేడి దీంట్లో ఉంటుంది సార్ టెంపరేచర్ సో అంత టెంపరేచర్లో దాన్ని కరిగించి లిక్విడ్గా చేస్తాం సో ఇందులో ఏమవుతుందంటే ఐరన్ ఓర్లో హైయెస్ట్ ఐరన్ కంటెంట్ ఉంటుంది కోల్లో హైయెస్ట్ కార్బన్ కంటెంట్ ఉంటుంది లైమ్స్లో హైయెస్ట్ కాల్షియం కంటెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే కరిగిపోయి ఇక్కడ కూడా కార్బన్ 4% అలాగే మన సల్ఫర్ 6% ఫాస్ఫరస్ 5% ఇలా అన్ని ఏంటంటే ప్యూరిఫికేషన్ జరగకుండా జస్ట్ రాయి రూపంలో లిక్విడ్ రూపంలో ఉంటుంది అంతే సో ఈ వైఫ్లో ఏం చేస్తామంటే దీన్ని తీసుకొచ్చి ఈ వైఫ్లో పోస్తాం అక్కడ ఏంటంటే ఎనర్జీ ఆప్టిమైజింగ్ ఫర్నెస్ ఎనర్జీ వచ్చిన ఫార్మ్ నెగిటివ్ ఎనర్జీ కొన్నిటి సో ఆ ఎనర్జీని ఆప్టిమైజ్ చేస్తాం చేసి కార్బన్ లెస్ దాన్ 0.25 సల్ఫర్ 0.02 ఫాస్ఫరస్ 0.02 సో ఐఎస్ కోడ్ బుక్స్లో 0.04 ఉంటే చాలు సల్ఫర్ కానీ ఫాస్ఫరస్ కానీ కార్బన్ 0.25 ఆరేంజ్ ఉంటే చాలు కానీ మా అది కూడా పెట్టుకోకుండా ఇంకా తగ్గిద్దాం అనే కాన్సెప్ట్లో 0.02 వరకు మేము తీసుకొస్తాం సల్ఫర్ ఫాస్ఫరస్ అవి ఉంటే ఏంటి అవి ఉంటేనంటే రాడ్ ఇలాంటి విరిగిపోతుంది ఫాస్ఫరస్ కనుక కంటెంట్ మీకు కనుక 0.04 కంటే ఎక్కువ ఉంటే మీకు ఇలాంటి మీకు రాడ్ వెండ్ చేసినప్పుడు విరిగిపోతుంది ఎందుకంటే మేస్త్రికి మ్యాండిల్ సైజ్ 4 మీటర్స్ ఎందుకంటే మన 8 mm తీసుకుని దానికి 4 times డయామీటర్ మ్యాండిల్తో ఉంచాలి బెండింగ్ మిషన్స్ వాళ్ళ దగ్గరే ఉండవు ఇలా పెట్టేస్తారు చెట్టు గట్టి ఇలా అనేస్తారు ఇలా అనేసి 4 ముక్కలు కానీ అలా అన్నప్పుడు కూడా అంటే రాడ్కి ఎలాంటి ఎఫెక్ట్ రావడం కోసం సల్ఫర్ ఫాస్ఫరస్ కంట్రోల్ చేస్తాం సో అది ప్రపంచంలో ఫస్ట్ టైం ఇది మనం పెట్టి అండ్ ఈ బ్లాస్ట్ ఫర్నెస్ కూడా ఏంటంటే మీకు ఇండియా మొత్తం మీద 6 ప్లాంట్ మన దగ్గర ఉంది సార్ ఫస్ట్ అయితే ఎక్కడ ఉన్నాయంటే ఇంకా సేమ్ టాటా జిందాల్ జేడబ్ల్యూ వైజాగ్ స్టీల్ సేమ్ 6 మంది ఆంధ్రాలో 2వ ప్లాంట్ ఫస్ట్ ఎక్కడంటే వైజాగ్ స్టీల్లో ఉంది బ్లాస్ట్ ఫర్నెస్ తర్వాత మళ్ళీ మా దగ్గర ఉంది సార్ బ్లాస్ట్ ఫర్నెస్ అక్కడ నుంచి ఈ వైపు అనేది ఆంధ్రా కాదు ఇండియా కాదు ప్రపంచంలో ఫస్ట్ టైం మనం పెట్టాం టీఎంటీ తయారు చేయడం సో ఆ రేంజ్ ప్యూరిఫికేషన్ అనేది ఇందులో జరుగుతుంది సార్ అండ్ ఎల్ఆర్ఎఫ్ మనందరం వింటున్నాం మాది ఎల్ఆర్ఎఫ్ బ్రాండ్ చేస్తున్నారు మార్కెటింగ్ చేస్తున్నారు ఎల్ఆర్ఎఫ్ అంటే ఏమీ లేదు సార్ సింపుల్ ఇక్కడ హాట్ మెటల్ తీసుకొచ్చి ఇక్కడ మనం ఆ వేడి తగ్గకుండా జస్ట్ కరెంట్ పెడతాము రెండోది ఏంటంటే 550 గ్రేడ్ అని ఇక్కడ తీసుకొస్తాం సార్ సో ఇది తేవాలి అంటే ఎల్ఆర్ఎఫ్ తేవాలి అంటే ముందు ఇలాంటి స్టెప్స్ కూడా కంపల్సరీ ఉండాల్సిందే వాళ్ళ దగ్గర ఉంటాయో డౌట్ కానీ ఎల్ఆర్ఎఫ్ అని చెప్పి తీసుకొచ్చి పెట్టేస్తారు ఎల్ఆర్ఎఫ్ సమస్య కాదు సార్ చాలా తక్కువ రేట్ ఎల్ఆర్ఎఫ్ అని తక్కువ రేట్ కొనడానికి కూడా తక్కువే ప్రొడక్షన్ కాస్ట్ పెద్దగా ఉండదు జస్ట్ లిక్విడ్స్ తీసుకొచ్చి దాన్ని పెట్టేసి ఎల్ఆర్ఎఫ్ అనేస్తారు దీంట్లో మేము ఏం చేస్తాం అంటే 550 కావాల్సిన గ్రేడ్స్ కొన్ని అలా కొన్ని కలుపుతాం మైక్రోలైస్ లైక్ క్రోమియం మ్యాంగనీస్ కలుపుతాం దానివల్ల మీకు 550 అనే పదం అక్కడ వస్తుంది సో అలా కలిపిన తర్వాత ఏం చేస్తాం అంటే ఇక్కడ బిల్లెట్లోకి వేస్తాం ఆల్మోస్ట్ ఎల్ఆర్ఎఫ్ అని ఎల్ఆర్ఎఫ్ లాడింగ్ రిఫైనింగ్ ఫర్నెస్ లాడింగ్ అంటే ఒక బకెట్ లాంటి ఆ బకెట్ రిఫైనింగ్ ఫర్నెస్ ఎల్ఆర్ఎఫ్ లాడింగ్ రిఫైనింగ్ ఫర్నెస్ రిఫైనింగ్ చేసి ఫర్నెస్ అనేది అంటే అదొక బకెట్ని చేస్తాం అన్నమాట సో ఆ రిఫైనింగ్ ఫర్నెస్ తీసుకొచ్చి ఏం చేస్తాం ఇక్కడ మనం సీసీఎం మన బిల్లెట్ కాస్టింగ్లో పెడతాం సార్ పైన ఇలా పెట్టేస్తాం మీకు ఎలా అయితే ట్యాంక్ మొత్తం ఒక పెద్ద ట్యాంక్ నుంచి వాతావరణం చిన్న పైప్ నుంచి వస్తాయి సార్ అలాగే ఇదంతా పెద్ద ట్యాంక్ ఇది ఈ పెద్ద ట్యాంక్ నుంచి చిన్న ఒక దారగా వస్తుంది చిన్నగా ఈ 1800 డిగ్రీస్ వేడి ఉండే లిక్విడ్ స్టీల్ లావా టైప్ లిక్విడ్ స్టీల్ చిన్నగా ఒక చిన్న దారగా వచ్చి బిల్లెట్ రూపంలో పడి బిల్లెట్ నుంచి ఇలా చిన్నగా వెళ్తుంది సార్ ఇలా వెళ్తుండగా మనకి ఇక్కడ కంటిన్యూస్ రోలింగ్ ఇక్కడ క్వించింగ్ సో ఆ వాటర్ ద్వారా క్వించింగ్ చేస్తాం అంటే దీని మీద వేయం క్వించింగ్ బాక్స్ కూల్ చేస్తే ఆ 600 కాస్త 800 డిగ్రీస్కి 600 డిగ్రీస్కి కూల్ అయిపోయి టీఎంటీ అయిపోతుంది ఎందుకంటే టెంపరేచర్ కూడా కంట్రోల్ చాలా అవసరం సార్ ఎక్కువ చేసినా నలిగిపోతుంది తక్కువ చేసినా నలగదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల అంటే మీకు క్వించింగ్ ప్రాసెస్ చేయడం వల్ల రాడ్ పైన గట్టిగా లోపల మెత్తగా ఉంటుంది ఆ డి అనే పదం అక్కడ వస్తుంది డక్టిలిటీ 550 అనేది ఇక్కడ వస్తే డక్టిలిటీ ఇక్కడ వస్తుంది సో ఇలా తీసుకొచ్చి 12 మీటర్స్ కట్ చేసి కూలింగ్ బెడ్ పెట్టి ప్రొడక్ట్ చేస్తాం సో ఇదంతా కూడా కంటిన్యూస్ కాస్టింగ్ మీకు మధ్యలో బిల్లెట్ చేసి పక్కన పెట్టి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి వేడి చేయడం వల్ల అంటే మీకు బిల్లెట్ అయ్యేటప్పుడు బాగానే ఉంటుంది ఇప్పుడు మన అయితే కాంక్రీట్ వేస్తే లోపల ఎయిర్ హోల్స్ ఉన్నప్పుడు మనం మిషన్ పెట్టి చేస్తాము ఎయిర్ బబుల్స్ మన ఎయిర్ హోల్స్ రాకుండా వాయిస్ రాకుండా దానికి టీఎంటీ చేయడానికి ఏమి ఉండదు సో టీఎంటీ బిల్లెట్ అయ్యే ముందు ఉన్న లిక్విడ్ స్టీల్ నుంచి బిల్లెట్ అయ్యే టైంలో చిన్న ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతుంది అవి లోపల ఉండిపోతాయి దాన్ని తీయం ఆ బిల్లెట్ కాస్త దాన్ని మళ్ళీ చల్లార్చి మళ్ళీ రీచ్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఎయిర్ బబుల్స్ కూడా చిన్నవి అయిపోయి టీఎంటీకి వచ్చేస్తాయి ఆ టీఎంటీ కనుక వేరే కస్టమర్ తీసుకొచ్చి కొని రాడ్ బండకి వంచమన్నప్పుడు బబుల్ పగిలిపోయి టక్కున విరిగిపోతుంది రాడ్ సో అక్కడ విరిగిపోయిన రాడ్ ఇక్కడ మనకి బిల్లెట్ దాని దగ్గర టీఎంటీ దాని దగ్గర వస్తుంది సో ఇవన్నీ కూడా స్టడీ చేసి మొత్తం తీసేసి కంటిన్యూస్ కాస్టింగ్ రైట్ లిక్విడ్స్ నుంచి మనం టీఎంటీ చేయడానికి ప్రాసెస్ తీసుకోవచ్చు సో మీకు అందుకే మన దగ్గర షార్టేజ్ రాదు కన్సిస్టెన్స్ క్వాలిటీ ఉంటుంది మీకు ఎక్కడ అంటే ఇక్కడ ఉండే కన్సిస్టెన్స్ క్వాలిటీ ఇక్కడ వరకు మీకు ఉంటుంది కన్సిస్టెంట్ క్వాలిటీ ఒకటే రకమైన ఒకసారి ఐరన్ ఓర్ ఇవన్నీ డంప్ చేసి ఇంటర్ ప్లాంట్ ఆన్ చేస్తే మళ్ళీ బయటకు వచ్చే టీఎంటీతోనే అవన్నీ కూడా మీరు చూస్తారు సార్ అవన్నీ కూడా సో ఇది ఈ ప్రాసెస్ కూడా మనకి ఇక్కడ ఉంది అండ్ మిగిలిన కంపెనీస్తో పోలిస్తే వాళ్ళందరూ కూడా చిన్న లాజిక్ సార్ పొద్దున్నే లేకపోతే మన ఇంటి చుట్టూ ఒకటి తిరుగుతున్న బండి వేసుకొని పాత సామాన్లు కొంటాం ఇనప సామాన్లు కొంటాం వినే ఉంటారు కదా సార్ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం
ఆడికి ఏమవసరం చెప్పండి, మన దగ్గర ఉన్న సామాన్ని కొనుక్కొని మనకి ఏదో డబ్బులు ఇస్తాడు. మనకు అక్కలేని పడేసిన సామాన్ని ఆడు కొనుక్కొని డబ్బులు ఇస్తారు మనకి తిరిగి. స్క్రాప్ అంటాం. ఆ స్క్రాప్ని కొన్ని కంపెనీస్ కొనుక్కొని వాళ్ళు కరిగించి పలానా టీఎంటీ సందీప్ టీఎంటీ 600+ అని చెప్పి బయటికి వదిలేస్తారు. సింపుల్. అందుకే వాటి రేట్ అలాగే ఉంటుంది. మీరు అడగండి, టాటా కన్నా మా రేట్ తక్కువ సార్ అంటాడు. టాటానే 550 ఇస్తున్నప్పుడు వాడు ఎలా ఇస్తారు 600+? సింపుల్. టాటా చేయలేదా? మేము చేయగలం సార్. మీరు ఇవాళ మా ల్యాబ్ చూడండి, ఒక రాడ్ మీరు టెస్ట్ చేస్తే యూటీఎస్ మీకు 700+ వస్తుంది సార్. 720 వస్తుంది యూటీఎస్. మేము పెట్టుకోవచ్చు 700+. మీరు అడగచ్చు 700+ ఎందుకు పెట్టండి. పెట్టకూడదు. 550 అనే పెట్టాలి సార్. 550 వరకు. ఎందుకంటే BIS నామ్స్ ప్రకారం మన దగ్గర ప్రజెంట్ రైట్ నా ఉన్నది 550, 600 వరకు ఉంది. 600 కూడా ఎక్కడ వాడాలి మీ అందరూ తెలిసే ఉంటుంది. దానికి 600 కానీ తయారు చేయాలంటే కార్బన్ కంటెంట్ పెంచాలి, డక్టిలిటీ తగ్గిపోతుంది 600. అందుకే 600 మీకు వాడినప్పుడు బెండ్ చేసినప్పుడు కానీ వాటికి మీకు టెంపర్ వస్తుంది. రెండోది బెండ్ చేయకూడదు. 600 అనేది స్ట్రైట్గా వాడాలి సార్. కట్ చేసుకోవచ్చు, స్ట్రైట్ వాడాలి 600 అనేది. ఎందుకు అంటే అది సపోర్టింగ్ కోసమే తప్ప అది మెయిన్ ప్రైమరీ టీఎంటీ కాదు డిజైనింగ్లో. 600+ అనేది 550 వరకే ఉంది. అండ్ ఇవాళ కూడా చాలామంది 415, 500కే డిజైన్ చేస్తున్నారు. అండ్ 550 ఈజ్ రీజనబుల్ డిజైన్ అనమాట. సో ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ దాని వరకు కూడా ఏంటంటే ఇక్కడ వరకు మనం 550 వరకు సజెస్టబుల్. బట్ 600 ఈజ్ నాట్ ఎ సజెస్టబుల్ వన్. మేము తయారు చేస్తాం సార్ 600, కానీ మేము అవసరం లేదు 700 కూడా తయారు చేస్తాం అవసరం ఏంటి. మీరు ఇవాళ రండి, మాకు 800 ప్రాజెక్ట్ ఉంది సార్, 700 గ్రేడ్ కావాలి, మేము అందరూ కూర్చొని డిజైన్ చేస్తాం, చేసిస్తాం 700. మాకు IIT నుంచి మెటలజిస్టులు ఉన్నారు, వెల్ ట్రైన్డ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ QC హెడ్స్ ఉన్నారు. సో మా అందరికి చేయడం పెద్ద సమస్య కాదు సార్. 2 డేస్లో మేము చేసిస్తాం. కానీ అది మీరు ప్రాపర్ డిజైన్ ఉండాలి, ప్రాపర్ అప్రూవల్స్ ఉండాలి, ప్రాపర్ గవర్నమెంట్ అప్రూవల్స్ ఉంటేనే మీరు 600, 700 చేస్తాం సార్. 550 ప్రజెంట్ రెగ్యులర్ ఉంది కాబట్టి చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ సార్, అదే మెటీరియల్ మీకు సైట్కి రాదు. ఒకసారి వస్తుంది ఆ మెటీరియల్, తర్వాత మళ్ళీ రాదు మళ్ళీ మీకు. ఎందుకంటే సైట్లో వచ్చింది ఏమంటారు, టెస్ట్ రీడ్ తీసుకున్నారండి, మీరు శాంపుల్ పంపించాం, ఇంకో మెటీరియల్ వచ్చింది బాగానే ఉంది, రెండో మెటీరియల్ ఎందుకు వస్తుంది చెప్పి వాళ్ళు వాదిస్తారు. కానీ మేము వాళ్ళు ఛాలెంజ్ చేస్తాం సార్, మీరు మా దగ్గర తీసుకొని 10వ వెహికల్ తీసుకున్నా, ఫస్ట్ వెహికల్ తీసుకున్నా, టెస్ట్ శాంపుల్ తీసుకెళ్ళినా కన్సిస్టెంట్ క్వాలిటీ ఉంటుంది. మా దగ్గర కూడా రైల్వే వాళ్ళు వచ్చారు, జరుగుతున్న 12 మీటర్స్ ముక్కల్లో మధ్యలో ముక్క కట్ చేసుకొని ఒక 4-5 ముక్కలు కట్ చేసుకొని తీసుకొని టెస్ట్ చేశారు సార్. ఆ తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు, రైట్స్ వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఉంది సార్, చూపిస్తాం. అండ్ దీస్ ఆర్ అవర్ రా మెటీరియల్స్, ఐరన్ ఓర్, కోల్, లైమ్ స్టోన్. ఇది ఐరన్ ఓర్ సార్, అండ్ కోల్, ఈ రెండు కూడా లైమ్ స్టోను. అండ్ ఇవి వచ్చి ఏంటంటే డోలమైట్, మిల్ స్కేల్, ఇవన్నీ కూడా వీటిని కలిపి సింటర్ ప్లాంట్లో వేస్తాం సార్. అండ్ ఇది సింటర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ సార్. ఇది మొత్తం సింటర్ ప్లాంట్ అంటాము. దీని యొక్క కెపాసిటీ 75 మీటర్ స్క్వేర్ ఉంటుంది. లీనియర్గా ఉంటుంది సార్ దీని టైప్ వచ్చి. అండ్ దీని యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే కన్సిస్టెన్స్ క్వాలిటీ అనమాట. హాట్ మెటల్కి కోక్ కన్జంప్షన్ తగ్గించి హాట్ మెటల్కి ఈజీగా ఉంటుంది అనమాట. కోక్ మళ్ళీ ఎక్కువ ఉంది అనుకోండి సార్, కార్బన్ కంటెంట్ వచ్చేస్తుంది. దాన్ని బయటికి పంపించడానికి ఎక్కువ అవసరమైన గ్యాసెస్ కావాల్సిన చిమ్నీస్ ఎక్కువ ఉంటాయి. మీరు కనుక చూసారు సార్, ఇప్పుడు చూసారు మీరు అబ్జర్వ్ చేసిందంటే ఎలాంటి ఫ్యాక్టరీ సార్ చిమ్నీస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే మీకు చిమ్నీస్ ఉండవు, పెద్ద పెద్ద చిమ్నీస్ ఉంటాయి, పొగ బయటకు వెళ్తుంటుంది ఫ్యాక్టరీ అంటే. ఇక్కడ ఏమీ ఉండదు, మేము మహా అయితే 1-2 ఉంటాయి. అవి కూడా చాలా లీస్ట్ హార్మ్ఫుల్ అనమాట ఎన్విరాన్మెంట్కి. అండ్ ఇది బ్లాక్ ఫర్నెస్ వచ్చింది సార్. ఇది వచ్చిందంటే మనకి దీని వాల్యూమ్ వచ్చి 380 క్యూబిక్ మీటర్ సార్ ఇది. అండ్ టోటల్ వాల్యూమ్ వచ్చి 440 క్యూబిక్ మీటర్ ఉంటుంది అన్నమాట. దీంట్లో డంప్ చేసే ఒక మెటీరియల్. సో దీని రా మెటీరియల్ సింటర్ ప్లాంట్ ఉంటుంది, కోక్, ఐరన్ ఓర్, లైమ్, క్వార్టైజ్, వీటి వాడతాము. అండ్ దీనికి వచ్చేందంటే మెయిన్గా PC అండ్ ఆక్సిజన్ ఇంజెక్షన్ చేస్తాం. ఎందుకంటే ఈ ఆక్సిజన్ ఇంజెక్షన్ ఏంటంటే మనకి ఒక మంట వెలగడానికి, మంట బాగా మండడానికి ఆక్సిజన్ ఇస్ మెయిన్ కంటెంట్ అనమాట. సో ఆక్సిజన్ ద్వారా చేస్తాము. అండ్ ట్రాంప్ ఎలిమెంట్స్, సింటర్ ప్లాంట్ ఆల్రెడీ కొంత ప్యూరిఫికేషన్ జరుగుతుంది. సో ఇక్కడ బ్లాస్ట్ ఫర్నెస్ చేస్తాం. బ్లాస్ట్ ఫర్నెస్లో ఈ ఎలిమెంట్ ఉంటాయి. అండ్ EOF, ఇది ఇందా చెప్పినట్టు మినిటెక్ అనే కంపెనీ బ్రెజిల్ నుంచి ఉంది సార్. అక్కడ నుంచి మనం తెప్పించాము. దీని కెపాసిటీ 40 to 45 మెట్రిక్ టన్స్. ఒక్కసారి దాంట్లో వేసింది తిరిగి మళ్ళీ మేము తెచ్చేసుకుంటాం. వేసేటప్పుడు మాత్రం హై కంటెంట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ అంటే కార్బన్, సల్ఫర్, ఫాస్ఫరస్. తిరిగి మాకు వచ్చేటప్పుడు మాత్రం మ్యాక్సిమం నెగ్లిజిబుల్ ఉంటాయి అనమాట. సో దాని కెపాసిటీ 40 to 45 మెట్రిక్ టన్స్. అండ్ దీని యొక్క మెయిన్ ఏంటంటే డీస్లాగింగ్ సిస్టమ్. స్లాగ్ అనే పదం విన్నారు సార్ మీరు, సిమెంట్లో వాడతారు. ఈ స్లాగ్ అనేది మేము వేస్ట్ మెటీరియల్గా తీసుకుంటే వాళ్ళు దానికి ప్రైమరీ మెటీరియల్గా వాడతారు సిమెంట్ వాళ్ళు. PPC, స్లాగ్, డీస్లాగింగ్ సిస్టమ్ కంటిన్యూస్ డీస్లాగింగ్ అవుతూనే ఉంటుంది. స్లాగింగ్ అంటే ఏం లేదు సార్, పైన చెత్త చెదంతా పైన వచ్చేస్తుంది, ప్యూరిఫికేషన్ కింద వస్తుంది. ఆ పైన వచ్చేసి పక్కన పంపించేసి చల్లార్చి డీస్లాగింగ్ చేస్తాం సార్. అండ్ నెక్స్ట్ సార్, అండ్ ఇది వచ్చేసి LRF అనమాట సార్. ఇది దీని కెపాసిటీ కూడా సేమ్. అది ఈ వైపు నుంచి వచ్చిన బకెట్ని LRF పంపిస్తాం. దాని కెపాసిటీ 45 మెట్రిక్ టన్స్, 42. అండ్ ఆర్గాన్ గ్యాస్ పర్చ్ చేస్తాం అనమాట. అండ్ కింద మిగిలిపోయిన కూడా ఏంటంటే పైకి రావడానికి, ప్లస్ ఏంటంటే ఈ ఎలక్ట్రోడ్స్ ద్వారా కరెంట్ పెడతాం. ఈ కరెంట్ పెట్టినప్పుడు కన్సిస్టెంట్ హీట్ మెయింటైన్ చేయడానికి. అండ్ ఇది వచ్చి కంటిన్యూస్ కాస్టింగ్ మిషన్ సార్. దీని యొక్క స్పీడ్ కూడా వచ్చి కంటిన్యూస్ కాస్టింగ్ కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఆ బిల్లెట్ సైజ్ వచ్చి 130 inches by 130 inches, 130 mm by 130 mm. అండ్ మ్యాక్సిమం వచ్చి 7 meters per minute, నిమిషానికి 7 మీటర్ల స్పీడ్తో TMT వెళ్తుంది సార్.
మ్యాక్సిమం మిగిలిన అన్ని కంపెనీస్ కూడా ఏంటంటే 8 to 9 ఉంటాయి, కొన్ని 5, 6 ఉంటాయి. బట్ ఏంటంటే కంటిన్యూస్గా మనకి రావటప్పుడు కన్సిస్టెంట్ క్వాలిటీగా ఉన్నప్పుడు ఏంటంటే 7 అనేది సజెస్టబుల్ స్పీడ్ అనమాట ఒక టీఎంటీ అనేది వెళ్ళి చేయడానికి. అండ్ ఇది వచ్చి రోలింగ్ మిల్ మిరా టెక్నాలజీ, మైక్రో మిల్ డానియల్ టెక్నాలజీ అని చెప్పి మిరా టెక్నాలజీ సార్. ఇది కూడా అంటే 18 స్టాండ్స్ ఉంటాయి, 50 meters per hour, 50 metric tons, గంటకి 50 టన్నులు తయారు చేస్తాం సార్. ఇది రోలింగ్ మిల్ అనేది మేము గంటకి 50 టన్నులు తయారు చేస్తాము. అండ్ హై ఎఫిషియన్సీ కన్వర్షన్ క్యాస్టర్ అండ్ హై స్పీడ్ మిల్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఎండెస్ కాస్టింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ ఇదంతా క్యాపిటివ్ పవర్ ప్లాంట్ సార్. ఈ పవర్ ప్లాంట్ కూడా ఏంటంటే ఏదైతే బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి రియాక్షన్ జరిగేటప్పుడు వచ్చిన గ్యాసెస్ని కూడా యూటిలైజ్ చేసి మేము క్యాపిటివ్ పవర్ ప్లాంట్కి వాడుకుంటాం సార్. గ్యాస్ యూటిలైజేషన్ ఫ్రమ్ బిఎఫ్ బ్లాస్ట్ ఫర్నెస్. సో దీని కెపాసిటీ 12 megawatts, బాయిలర్ కెపాసిటీ వచ్చి 50 tons per hour సార్. అండ్ ఇది ఏఎస్యు. మీరు వచ్చినప్పుడు మీరు బస్ దిగిన వెంటనే మీకు ఎదుర్కొన్నా కనబడింది ఏఎస్యు, ఎయిర్ సపరేషన్ యూనిట్. ఎలాంబ్రే అనే కంపెనీ వాళ్ళు మాకు సప్లై చేస్తారు సార్. గ్యాసెస్ సప్లై చేస్తారు, ఆక్సిజన్ నైట్రోజన్ ఆర్గాన్ అనమాట. ఈ 590 tons per day అనమాట ఇది మనకు వాడేది. ఇందా చెప్పిన ఇదే ఈ చెరువు సార్. మేము వాటర్ స్టోరేజ్ సిస్టమ్ మేము వాడుకునేది 45 acres ఉంటుంది మొత్తం అంతా కూడా. 18 lakhs cubic meters ఉంటుంది. మెయిన్ దీనివల్ల ప్లస్ ఏంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. అదే మీరు మిగిలిన ప్లాంట్స్ చూస్తుందంటే రిజర్వాయర్ దగ్గర నది దగ్గర పెడతారు వాళ్ళు వాటర్ కోసం. బట్ మాకు అవసరం లేదు సార్, మేము ఇక్కడ పెట్టుకున్నాం రెయిన్ వాటర్. మాకు ఇంకా స్కేర్సిటీ అనిపించినప్పుడు అప్పుడు రివర్ వాటర్ ద్వారా మేము అప్రూవ్ తీసుకుంటాం సార్. అండ్ ఇవంతా కూడా ఏంటంటే మా సబ్స్టేషన్ సార్. మొత్తం ఈ ప్లాంట్ అంతా రన్ అవడానికి సబ్స్టేషన్స్ ఇవన్నీ కూడా. అండ్ ఆ సబ్స్టేషన్స్ కూడా కొంత మిగిలిన కరెంట్ మేము ఓవరాల్ కూడా ఇస్తాం సార్. ఎదురు జిల్లాలకు ఇస్తాం అనమాట. సిఎస్ఆర్ యాక్టివిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ యాక్టివిటీ. అండ్ దీని ద్వారా మేము క్వాలిటీ అండ్ ఇది మెయిన్ సార్. ఇప్పుడు చెప్పినంత కూడా మా గ్రాఫ్ రూపంలో రిఫరెన్స్ రూపంలో తీసుకుంటే ఫాస్ఫరస్, సల్ఫర్ అండ్ సల్ఫర్ ఫాస్ఫరస్ కెమికల్ పరంగా తీసుకుంటే ఆ బ్లూ లైన్ వచ్చిందంటే రిఫరెన్స్ వాల్యూ కోడ్ బుక్ ప్రకారం ఆ రిఫరెన్స్ వాల్యూ అంత ఉండాలి. మేము పెట్టుకున్న టార్గెట్ 0.02, బట్ మాకు వచ్చింది మాత్రం గ్రీన్ లైన్ 0.15 మాకు వచ్చింది సార్. 0.02 దాటలేదు. సల్ఫర్, ఫాస్ఫరస్ సేమ్ ఎఫెక్టివ్ టు సల్ఫర్ రెండు కలిపి కూడా ఏంటంటే 0.075 ఉండాలి రిఫరెన్స్ వాల్యూ ప్రకారం. మేము 0.04 వరకు పెట్టుకున్నాం. 0.035, 0.04 మధ్యలో మాకు వాల్యూస్ అనేవి వస్తున్నాయి సార్. అండ్ సేమ్ ఇదే ఈల్డ్ స్ట్రెంత్, టెన్జైల్ స్ట్రెంత్ అండ్ ఈల్డ్ స్ట్రెంత్ రేషియో సార్. ఇది వచ్చి రిఫరెన్స్ వాల్యూ 550 మినిమం ఉండాలి యాజ్ ఐ మెన్షన్ బిఫోర్. బట్ మాకు వచ్చి స్టార్టింగ్ 580 స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఈల్డ్ స్ట్రెంత్ అది కూడా ఆల్మోస్ట్ 600 దాటిపోయి మనకి 610, 613 వరకు మాకు టచ్ అయింది సార్ ఈల్డ్ స్ట్రెంత్. అంటే మినిమం లోడ్. యూటీఎస్ ఇంతకంటే ఇంకెక్కువ తీసుకోలేదు రాడ్. ఇదే హై స్ట్రెంత్ అనేది మాత్రం వచ్చిందంటే ఆల్మోస్ట్ 713, 720, 717 వరకు మాకు టచ్ అయింది సార్. ఇది రిఫరెన్స్ వాల్యూ 600 ఉండాలి. 50, 600 మధ్యలో ఉంటే చాలా రాడ్ సజెస్టబుల్ అని కోడ్ బుక్ అంటే మాకు 720 వరకు వెళ్ళింది. ఇది మీరు లైవ్లో కూడా చూడొచ్చు సార్, ల్యాబ్లో కూడా. అండ్ అది వచ్చి టెన్జైల్ అండ్ ఈల్డ్ స్ట్రెంత్ రేషియో 1.080 ఉండాల్సింది మాకు 1.17, 1.18 మధ్యలో మాకు వచ్చింది సార్ రిఫరెన్స్ వాల్యూ. అండ్ ఇవన్నీ కూడా మా ల్యాబ్కి సంబంధించిన మెషిన్ ఎక్విప్మెంట్, టెస్టింగ్ ఎక్విప్మెంట్స్. ఈ ఫస్ట్ ఇవి సార్ బెండింగ్ మిషన్, యూటీఎం బెండింగ్ మిషన్, స్పెక్ట్రోమీటర్, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఆర్సైట్ ఇవన్నీ కూడా ఎన్ఏబిఎల్ అక్రిడేషన్, ఎన్ఏబిఎల్ వాళ్ళు అప్రూవ్ చేసిన ఎక్విప్మెంట్స్ సార్ ఇవన్నీ కూడా. అంటే ఒక గవర్నమెంట్ సంస్థలో ఒక టీఎంటీ టెస్ట్ చేసే గవర్నమెంట్ ల్యాబ్లు ఏవైతే ఉన్నాయో అవి మా దగ్గర ఉన్నాయి. ఇవి మా యూఎస్పీస్. ఇందా చెప్పినట్టు ఏదైనా కంపెనీకి 1-2 ఉంటాయి, బట్ ఇవన్నీ మా యూఎస్పీస్ సార్ మొత్తం అంతా కూడా. ఇవన్నీ కూడా మా యూఎస్పీస్. వీటి వల్ల మేము జేరాజ్ అక్టివిటీ తయారు చేస్తాం. అండ్ ఇవన్నీ మా సర్టిఫికేషన్స్ IS 1786 మెయిన్ ఉండాల్సిన సర్టిఫికేట్ అది సార్. ఇవన్నీ కూడా ఏంటంటే క్వాలిటీ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, ఆక్యుపేషనల్. అండ్ ఇది ఎన్ఏబిఎల్, ఇది గవర్నమెంట్ వాడు సార్. ఇది ఎలాంటి ప్లాంట్ పెట్టాలన్నా ల్యాబ్ ఉండాలంటే వీటి సర్టిఫికేషన్ ఉండాలి. ఈ సర్టిఫికేషన్ మాకు ఉంది సార్. ఎందుకంటే టీఎం టెస్ట్ చేయకుండా బయటకు వెళ్ళకూడదు ఓన్ ల్యాబ్లో. ఎందుకంటే మేము ఎంటీసీ ఇవ్వాలి. మీరు ప్రాజెక్ట్ ఆర్డర్ ఇస్తే ఒక ట్రైలర్ వస్తే దానికి మేము ఎంటీసీ ఇస్తాం. మా దగ్గర ఎంత కంటెంట్ ఉంది మీరు టెస్ట్ చేసుకుంటే రెఫరెన్స్ వాల్యూ కోసం అది ఆ సర్టిఫికేట్ చేస్తేనే ఇవ్వాలన్నమాట ఎన్ఏబిఎల్ వాళ్ళు. అండ్ ఇవన్నీ మా సర్టిఫికేషన్స్ ఇది. అండ్ ఇది వచ్చి నేషనల్ టెస్టింగ్ హౌస్ చెన్నైలో ఉంది. అండ్ ఇది కూడా అదే సార్. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నవి అనమాట. ఇది రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెలికామ్ ఎకనామిక్ సర్వీసెస్. రైల్వే వాళ్ళకి వీళ్ళు కన్సల్టెంట్ లాంటి వాళ్ళు. సో వీళ్ళు అప్రూవ్ చేశారు. జేరాజ్ అక్టివిటీ FE5TD ఇస్ ద ప్రైమరీ ప్రొడ్యూసర్ ఆఫ్ TMT బార్స్. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు చేస్తున్నారు. సింటర్ ప్లాంట్, బ్లాస్ట్ ఫర్నెస్, COF, LRF, CCM ప్రాసెస్ ద్వారా TMT తయారు చేస్తున్నారు. సో ఇది సజెస్టబుల్ రైల్వేస్కి ఏదైనా సరే వీళ్ళు చేసుకోవచ్చు అని. అండ్ చెన్నై మెట్రో, ఫర్దర్గా చెన్నై మెట్రో ఎక్స్పాన్షన్కి వెళ్ళినప్పుడు సో మాకు అప్రూవల్ వచ్చింది చెన్నై మెట్రో నుంచి. సో వీళ్ళు ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అని. అండ్ ఇది సార్ ఇప్పటివరకు చూపించిన ట్రైలరే. ఇంత పెద్ద ట్రైలర్ అనేది అక్కడ చూసుండ్రు. సినిమా ఇంకా ఉంది, అదొక 2 hours ఉంటుంది సినిమా. ఖచ్చితంగా సార్ ఇప్పుడు వెళ్దాం మనందరం. ఎలా ఉంది సార్ టీ? థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే మన అదర్ సేఫ్టీ గురించి ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది కొంచెం హెజార్డియస్ ఉంటుంది, హీట్ చాలా ఎక్కువ ఉంటుంది.
ఓకే, సో మనకి బయట ఆల్రెడీ బస్సులు ఉన్నాయి మావి. అందులో ప్రతి సీట్ లో ఒక సేఫ్టీ హెల్మెట్, సేఫ్టీ జాకెట్ వస్తుంది. సో అవి మీరు ఖచ్చితంగా వేసుకుని ప్లాంట్ లోకి వెళ్ళాలి. అండ్ ఇంకోటి కూడా సార్, మీరందరూ గుంపులుగానే ఉండండి. మీరు 2 బస్సులో తీసుకెళ్తారు. ప్రతి బస్సుకి ఒక టెక్నికల్ మెంబర్ ఉంటారు, ఒక సేఫ్టీ మెంబర్ ఉంటారు. ఓకే, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ప్లీజ్, ఎందుకంటే ఇక్కడ హాట్ మెట్ లో సర్క్యులేట్ అవుతా ఉంటుంది కాబట్టి ప్లీజ్ మీరు ఎక్కడ డివేట్ అవ్వదు. ఎందుకంటే విడిపోయారు అనుకోండి సార్, 450 acres అక్కడ ఎత్తుకోవడానికి కష్టమే. కొంచెం చూసుకోండి, అందరూ ఎక్కారా లేదో మీ ఫ్రెండ్స్ చాలు. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు పాపం ఒక ఇద్దరు మిగిలిపోయారు, అన్ని బస్సులు వెళ్ళిపోయారు. సో ఏంటంటే ఇక్కడికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు, బస్సులు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు రావట్లేదు, మిస్ అయ్యారు అంటే మాకు పట్ల ఆల్మోస్ట్ కర్నూలు వెళ్ళిపోయింది సార్ బస్సు, మళ్ళీ వెనక పంపించాం వాళ్ళని. కైండ్లీ మీ సేఫ్టీ కొంచెం ఇన్స్యూర్ చేయండి సార్. ఓకే, అండ్ సార్ అదే మెటీరియల్ మీకు సైట్కి రాదు, ఒకసారి వస్తుంది ఆ మెటీరియల్, తర్వాత మళ్ళీ రాదు మళ్ళీ మీకు. ఎందుకంటే సైట్లో వచ్చింది ఏమంటారు, టెస్ట్ రీడింగ్ తీసుకున్నారండి, మీరు శాంపుల్ పంపించాం, ఇంకో మెటీరియల్ వచ్చింది బాగానే ఉంది, రెండో మెటీరియల్ ఎందుకు వస్తుంది చెప్పి వాళ్ళు వాదిస్తారు. కానీ మేము వాళ్ళు ఛాలెంజ్ చేస్తాం సార్, మీరు మా దగ్గర తీసుకొని 10వ వెహికల్ తీసుకున్నా, ఫస్ట్ వెహికల్ తీసుకున్నా, టెస్ట్ శాంపుల్ తీసుకెళ్ళినా కన్సిస్టెంట్ క్వాలిటీ ఉంటుంది. మా దగ్గర కూడా రైల్వే వాళ్ళు వచ్చారు, జరుగుతున్న 12 మీటర్స్ ముక్కల్లో మధ్యలో ముక్క కట్ చేసుకొని ఒక 4-5 ముక్కలు కట్ చేసుకొని తీసుకొని టెస్ట్ చేశారు సార్. ఆ తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు, రైట్స్ వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఉంది సార్, చూపిస్తాం. అండ్ దీస్ ఆర్ అవర్ రా మెటీరియల్స్, ఐరన్ ఓర్, కోల్, లైమ్ స్టోన్. ఇది ఐరన్ ఓర్ సార్, అండ్ కోల్, ఈ 2 కూడా లైమ్ స్టోన్. అండ్ ఇవి వచ్చి ఏంటంటే డోలమైట్, మిల్ స్కేల్, ఇవన్నీ కూడా వీటిని కలిపి సింటర్ ప్లాంట్లో వేస్తాం సార్. అండ్ ఇది సింటర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ సార్, ఇది మొత్తం సింటర్ ప్లాంట్ అంటాము. దీని యొక్క కెపాసిటీ 75 మీటర్ స్క్వేర్ ఉంటుంది, లీనియర్గా ఉంటుంది సార్ దీని టైప్ వచ్చి. అండ్ దీని యొక్క సార్ ఒకసారి దీని యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే కన్సిస్టెన్స్ క్వాలిటీ అనమాట. హాట్ మెటల్కి కోక్ కన్జంప్షన్ తగ్గించి హాట్ మెటల్కి ఈజీగా ఉంటుంది అనమాట. కోక్ మళ్ళీ ఎక్కువ ఉంది అనుకోండి సార్, కార్బన్ కంటెంట్ వచ్చేస్తుంది. దాన్ని బయటికి పంపించడానికి ఎక్కువ అవసరమైన గ్యాసెస్ కావాల్సిన చిమ్నీస్ ఎక్కువ ఉంటాయి. మీరు కనుక చూసారు సార్, ఇప్పుడు చూసారు మీరు అబ్జర్వ్ చేసిందంటే ఎలాంటి ఫ్యాక్టరీ సార్ చిమ్నీస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే మీకు చిమ్నీస్ ఉండవు, పెద్ద పెద్ద చిమ్నీస్ ఉంటాయి, పొగ బయటకు వెళ్తుంది. ఫ్యాక్టరీ అంటే ఇక్కడ ఏమి ఉండదు, మేము మహా అయితే 1-2 ఉంటాయి. అవి కూడా చాలా లీస్ట్ హార్మ్ఫుల్ అనమాట ఎన్విరాన్మెంట్కి. అండ్ ఇది బ్లాక్ ఫర్నెస్ వచ్చింది సార్. ఇది వచ్చేందంటే మనకి దీని వాల్యూమ్ వచ్చి 380 క్యూబిక్ మీటర్ సార్ ఇది. అండ్ టోటల్ వాల్యూమ్ వచ్చి 440 క్యూబిక్ మీటర్ ఉంటుంది అన్నమాట. దీంట్లో డంప్ చేసే ఒక మెటీరియల్. సో దీని రా మెటీరియల్ సింటర్ ప్లాంట్ ఉంటుంది, కోక్, ఐరన్ ఓర్, లైమ్, క్వార్టైజ్, వీటి వాడతాము. అండ్ దీనికి వచ్చేందంటే మెయిన్గా పీసీ అండ్ ఆక్సిజన్ ఇంజెక్షన్ చేస్తాం. ఎందుకంటే ఈ ఆక్సిజన్ ఇంజెక్షన్ ఏంటంటే మనకి ఒక మంట వెలగడానికి, మంట బాగా మండడానికి ఆక్సిజన్ ఇస్ ద మెయిన్ కంటెంట్ అనమాట. సో ఆక్సిజన్ ద్వారా చేస్తాము. అండ్ ట్రాంప్ ఎలిమెంట్, సింటర్ ప్లాంట్ ఆల్రెడీ కొంత ప్యూరిఫికేషన్ జరుగుతుంది. సో ఇక్కడ బ్లాస్ట్ ఫర్నెస్ చేస్తాం. బ్లాస్ట్ ఫర్నెస్లో ఈ ఎలిమెంట్ ఉంటాయి. అండ్ ఈఓఎఫ్, ఇది ఇందా చెప్పినట్టు మినిటెక్ అనే కంపెనీ బ్రెజిల్ నుంచి ఉంది సార్, అక్కడ నుంచి మనం తెప్పించాము. దీని కెపాసిటీ 40 to 45 మెట్రిక్ టన్స్. ఒక్కసారి దాంట్లో వేసింది తిరిగి మళ్ళీ మేము తెచ్చేసుకుంటాం. వేసేటప్పుడు మాత్రం హై కంటెంట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి, కార్బన్, సల్ఫర్, ఫాస్ఫరస్. తిరిగి మాకు వచ్చేటప్పుడు మాత్రం మ్యాక్సిమం టు మ్యాక్సిమం నెగ్లిజిబుల్ ఉంటాయి అనమాట. సో దాని కెపాసిటీ 40 to 45 మెట్రిక్ టన్స్. అండ్ దీని యొక్క మెయిన్ ఏంటంటే డీస్లాగింగ్ సిస్టమ్. స్లాగ్ అనే పదం విన్నారు సార్ మీరు, సిమెంట్లో వాడతారు. ఈ స్లాగ్ అనేది మేము వేస్ట్ మెటీరియల్గా తీసుకుంటే వాళ్ళు దాన్ని ప్రైమరీ మెటీరియల్గా వాడతారు సిమెంట్ వాళ్ళు. పీపీసీ, స్లాగ్, డీస్లాగింగ్ సిస్టమ్ కంటిన్యూస్ డీస్లాగింగ్ అవుతూనే ఉంటుంది. స్లాగింగ్ అంటే ఏం లేదు సార్, పైన చెత్త చెదంతా పైన వచ్చేస్తుంది, ప్యూర్ షీట్ కింద వస్తుంది. ఆ పైన వచ్చేది పక్కన పంపించేసి చల్లార్చి డీస్లాగింగ్ చేస్తాం సార్. అండ్ నెక్స్ట్ సార్, అండ్ ఇది వచ్చేది ఎల్ఆర్ఎఫ్ అనమాట సార్. ఇది దీని కెపాసిటీ కూడా సేమ్, అది ఈ వైపు నుంచి వచ్చిన బకెట్ని ఎల్ఆర్ఎఫ్ పంపిస్తాం. దాని కెపాసిటీ 45 మెట్రిక్ టన్స్, 42. అండ్ ఆర్గాన్ గ్యాస్ పర్చ్ చేస్తాం అనమాట. అండ్ కింద మిగిలిపోయిన కూడా ఏంటంటే పైకి రావడానికి, ప్లస్ ఏంటంటే ఈ ఎలక్ట్రోడ్స్ ద్వారా కరెంట్ పెడతాం. ఈ కరెంట్ పెట్టినప్పుడు కన్సిస్టెంట్ హీట్ మెయింటైన్ చేయడానికి. అండ్ ఇది వచ్చి కంటిన్యూస్ కాస్టింగ్ మిషన్ సార్. దీని యొక్క స్పీడ్ కూడా వచ్చి అంటే కంటిన్యూస్ కాస్టింగ్ కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఆ బిల్లెట్ సైజ్ వచ్చి 130 inches by 130 inches, 130 mm by 130 mm. అండ్ మ్యాక్సిమం వచ్చి 7 meters per minute, నిమిషానికి 7 మీటర్ల స్పీడ్తో టీఎంటీ వెళ్తుంది సార్. మ్యాక్సిమం మిగిలిన అన్ని కంపెనీస్ కూడా ఏంటంటే 8 to 9 ఉంటాయి, కొన్ని 5-6 ఉంటాయి. బట్ ఏంటంటే కంటిన్యూస్గా మనకి రావటప్పుడు కన్సిస్టెంట్ క్వాలిటీగా ఉన్నప్పుడు ఏంటంటే 7 అనేది సజెస్టబుల్ స్పీడ్ అనమాట ఒక టీఎంటీ అనేది చేయడానికి. అండ్ ఇది వచ్చి రోలింగ్ మిల్, మిరా టెక్నాలజీ, మైక్రో మిల్ డానియల్ టెక్నాలజీ అని చెప్పి మిరా టెక్నాలజీ సార్. ఇది కూడా అంటే 18 స్టాంప్స్ ఉంటాయి, 50 meters per hour, 50 మెట్రిక్ టన్స్, గంటకి 50 టన్నులు తయారు చేస్తాం సార్. ఇది రోలింగ్ మిల్ అనేది మేము గంటకి 50 టన్నులు తయారు చేస్తాము. అండ్ హై ఎఫిషియన్సీ కన్వర్షన్, క్యాస్టర్ అండ్ హై స్పీడ్ మిల్ ఆర్ ఇంటిగ్రేటెడ్, ఎండ్లెస్ కాస్టింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ ఇదంతా క్యాపిటివ్ పవర్ ప్లాంట్ సార్. ఈ పవర్ ప్లాంట్ కూడా ఏంటంటే ఏదైతే బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి రియాక్షన్ జరిగేటప్పుడు వచ్చిన గ్యాసెస్ని కూడా యూటిలైజ్ చేసి మేము క్యాపిటివ్ పవర్ ప్లాంట్కి వాడుకుంటాం సార్. గ్యాస్ యూటిలైజేషన్ ఫ్రమ్ బిఎఫ్, బ్లాస్ట్ ఫర్నెస్. సో దీని కెపాసిటీ 12 megawatts, బాయిలర్ కెపాసిటీ వచ్చి 50 tons per hour సార్. అండ్ ఇది ఏఎస్యు. మీరు వచ్చినప్పుడు మీరు బస్ దిగిన వెంటనే మీకు ఎదుర్కొన్న కనబడింది ఏఎస్యు, ఎయిర్ సపరేషన్ యూనిట్. ఎలాంబ్రే అనే కంపెనీ వాళ్ళు మాకు సప్లై చేస్తారు సార్, గ్యాసెస్ సప్లై చేస్తారు, ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్ అనమాట.
ఈ 590 టన్స్ పర్ డే అనమాట. ఇది మనకు వాడేది. ఇందా చెప్పిన ఇదే ఈ చెరువు సార్, మేము వాటర్ స్టోరేజ్ సిస్టమ్ మేము వాడుకునేది 45 ఏకర్స్ ఉంటుంది మొత్తం అంతా కూడా, 18 lakhs cubic meters ఉంటుంది. మెయిన్ దీనివల్ల ప్లస్ ఏంటంటే రా మెటీరియల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. అదే మీరు మిగిలిన ప్లాంట్స్ చూస్తుందంటే రిజర్వాయర్ దగ్గర నది దగ్గర పెడతారు వాళ్ళు వాటర్ కోసం, బట్ మాకు అవసరం లేదు సార్, మేము ఇక్కడ పెట్టుకున్నాం రెయిన్ వాటర్. మాకు ఇంకా స్కేర్సిటీ అనిపించినప్పుడు అప్పుడు రివర్ వాటర్ ద్వారా మేము అప్రూవ్ తీసుకుంటాం సార్. అండ్ ఇవంతా కూడా ఏంటంటే మా సబ్స్టేషన్ సార్, మొత్తం ఈ ప్లాంట్ అంతా రన్ అవడానికి సబ్స్టేషన్స్ ఇవన్నీ కూడా. అండ్ ఆ సబ్స్టేషన్స్ కూడా కొంత మిగిలిన కరెంట్ మేము ఓవరాల్ కూడా ఇస్తాం సార్, ఎదురు జిల్లాలకు ఇస్తాం అనమాట. సిఎస్ఆర్ యాక్టివిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ యాక్టివిటీ కూడా. అండ్ దీని ద్వారా మేము క్వాలిటీ అండ్ ఇది మెయిన్ సార్, ఇప్పుడు చెప్పినంత కూడా మా గ్రాఫ్ రూపంలో రిఫరెన్స్ రూపంలో తీసుకుంటే ఫాస్ఫరస్, సల్ఫర్ అండ్ సల్ఫర్ ఫాస్ఫరస్ కెమికల్ పరంగా చూస్తుంటే ఆ బ్లూ లైన్ వచ్చిందంటే రిఫరెన్స్ వాల్యూ, కోడ్ బుక్ ప్రకారం ఆ రిఫరెన్స్ వాల్యూ అంత ఉండాలి. మేము పెట్టుకున్న టార్గెట్ 0.02, బట్ మాకు వచ్చింది మాత్రం గ్రీన్ లైన్ 0.15 మాకు వచ్చింది సార్. 0.02 దాటలేదు. సల్ఫర్, ఫాస్ఫరస్ సేమ్ ఎఫెక్టివ్ టు సల్ఫర్ రెండు కలిపి కూడా ఏంటంటే 0.075 ఉండాలి రిఫరెన్స్ వాల్యూ ప్రకారం. మేము 0.04 వరకు పెట్టుకున్నాం. 0.035, 0.04 మధ్యలో మాకు వాల్యూస్ అనేవి వస్తున్నాయి సార్. అండ్ సేమ్ ఇదే ఈల్డ్ స్ట్రెంత్, టెన్జైల్ స్ట్రెంత్ అండ్ ఈల్డ్ స్ట్రెంత్ రేషియో సార్. ఇది వచ్చి రిఫరెన్స్ వాల్యూ 550 మినిమం ఉండాలి యాజ్ ఐ మెన్షన్ బిఫోర్. బట్ మాకు వచ్చి స్టార్టింగ్ 580 స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఈల్డ్ స్ట్రెంత్ అది కూడా ఆల్మోస్ట్ 600 దాటిపోయి మనకి 610, 613 వరకు మాకు టచ్ అయింది సార్ ఈల్డ్ స్ట్రెంత్. అంటే మినిమం లోడ్. యూటీఎస్ ఇంతకంటే ఇంకెక్కువ తీసుకోలేదు రాడ్, ఇదే హై స్ట్రెంత్ అనేది మాత్రం వచ్చిందంటే ఆల్మోస్ట్ 713, 720, 717 వరకు మాకు టచ్ అయింది సార్. ఇది రిఫరెన్స్ వాల్యూ 600 ఉండాలి, 50, 600 మధ్యలో ఉంటే చాలా రాడ్ సజెస్టబుల్ అని కోడ్ బుక్ అంటే మా 720 వరకు వెళ్ళింది. ఇది మీరు లైవ్లో కూడా చూడొచ్చు ల్యాబ్లో. అండ్ అది వచ్చి టెన్జైల్స్ అండ్ ఈల్డ్ స్ట్రెంత్ రేషియో 1.080 ఉండాల్సింది మాకు 1.17, 1.18 మధ్యలో మాకు వచ్చింది సార్ రిఫరెన్స్ వాల్యూ. అండ్ ఇవన్నీ కూడా మా ల్యాబ్కి సంబంధించిన మెషిన్ ఎక్విప్మెంట్, టెస్టింగ్ ఎక్విప్మెంట్స్. ఈ ఫస్ట్ ఇవి సార్ బెండింగ్ మిషన్, యూటీఎం బెండింగ్ మిషన్, స్పెక్ట్రోమీటర్, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఆర్సైట్ ఇవన్నీ కూడా ఎన్ఏబిఎల్ అక్రిడేషన్, ఎన్ఏబిఎల్ వాళ్ళు అప్రూవ్ చేసిన ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా. అంటే ఒక గవర్నమెంట్ సంస్థలో ఒక టీఎంటీ టెస్ట్ చేసే గవర్నమెంట్ ల్యాబ్లు ఏవైతే ఉన్నాయో అవి మా దగ్గర ఉన్నాయి. ఇవి మా యూఎస్పీస్. ఇందా చెప్పినట్టు ఏదైనా కంపెనీకి 1-2 ఉంటాయి, బట్ ఇవన్నీ మా యూఎస్పీస్ సార్ మొత్తం అంతా కూడా. ఇవన్నీ కూడా మా యూఎస్పీస్. వీటి వల్ల మేము జేరాజ్ అక్టివిటీ తయారు చేస్తాం అన్నమాట. అండ్ ఇవన్నీ మా సర్టిఫికేషన్స్ IS 1786 మెయిన్ ఉండాల్సిన సర్టిఫికేట్ అది సార్. ఇవన్నీ కూడా ఏంటంటే క్వాలిటీ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, ఆక్యుపేషనల్. అండ్ ఇది NABL, ఇది గవర్నమెంట్ వాడు సార్. ఇది ఎలాంటి ప్లాంట్ పెట్టాలన్నట్టు ల్యాబ్ ఉండాలంటే వీటి సర్టిఫికేషన్ ఉండాలి. ఈ సర్టిఫికేషన్ మాకు ఉంది సార్. ఎందుకంటే టీఎం టెస్ట్ చేయకుండా బయటకు వెళ్ళకూడదు ఓన్ ల్యాబ్లో. ఎందుకంటే మేము MTC ఇవ్వాలి. మీరు ప్రాజెక్ట్ ఆర్డర్ ఇస్తే ఒక ట్రైలర్ వస్తే దానికి మేము MTC ఇస్తాం. మా దగ్గర ఎంత కంటెంట్ ఉంది మీరు టెస్ట్ చేసుకుంటే రెఫరెన్స్ వాల్యూ కోసం అది ఆ సర్టిఫికేట్ చేస్తేనే ఇవ్వాలన్నమాట NABL వాళ్ళు. అండ్ ఇవన్నీ మా సర్టిఫికేషన్స్. అండ్ ఇది వచ్చి నేషనల్ టెస్టింగ్ హౌస్ చెన్నైలో ఉంది. అండ్ ఇది కూడా అదే సార్. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నవి అనమాట. ఇది రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెలికామ్ ఎకనామిక్ సర్వీసెస్. రైల్వే వాళ్ళకి వీళ్ళు కన్సల్టెంట్ లాంటి వాళ్ళు. సో వీళ్ళు అప్రూవ్ చేశారు. జేరాజ్ అక్టివిటీ FE5TD ఈజ్ ద ప్రైమరీ ప్రొడ్యూసర్ ఆఫ్ TMT బార్స్. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు చేస్తున్నారు. సింటర్ ప్లాంట్, బ్లాస్ట్ ఫర్నెస్, COF, LRF, CCM ప్రాసెస్ ద్వారా TMT తయారు చేస్తున్నారు. సో ఇది సజెస్టబుల్ రైల్వేస్కి ఏదైనా సరే వీళ్ళు చేసుకోవచ్చు. అండ్ చెన్నై మెట్రో, ఫర్దర్గా చెన్నై మెట్రో ఎక్స్పాన్షన్కి వెళ్ళినప్పుడు సో మాకు అప్రూవల్ వచ్చింది చెన్నై మెట్రో నుంచి. సో వీళ్ళు ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అని. అండ్ ఇది సార్ ఇప్పటివరకు చూపించిన ట్రైలరే. ఇంత పెద్ద ట్రైలర్ అనేది అక్కడ చూసుండ్రు. సినిమా ఇంకా ఉంది, అదొక 2 hours ఉంటుంది సినిమా. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు వెళ్దాం మనందరం. ఎలా ఉంది సార్ టీ? థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే మన అదర్ సేఫ్టీ గురించి, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది కొంచెం హెజార్డియస్ ఉంటుంది, హీట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మనకి బయట ఆల్రెడీ బస్సులు ఉన్నాయి మావి. అందులో ప్రతి సీట్లో ఒక సేఫ్టీ హెల్మెట్, సేఫ్టీ జాకెట్ వస్తుంది. సో అవి మీరు ఖచ్చితంగా వేసుకుని ప్లాంట్లోకి వెళ్ళాలి. అండ్ ఇంకోటి కూడా సార్, మీరు అందరూ గుంపుగానే ఉండండి. మీరు 2 బస్సులో తీసుకెళ్తారు. ప్రతి బస్సుకి ఒక టెక్నికల్ మెంబర్ ఉంటారు, ఒక సేఫ్టీ మెంబర్ ఉంటారు. ఓకే, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ప్లీజ్, ఎందుకంటే ఇక్కడ హాట్ మెట్ లో సర్క్యులేట్ అవుతా ఉంటుంది కాబట్టి ప్లీజ్ మీరు ఎక్కడ డివేట్ అవ్వదు. ఎందుకంటే విడిపోయారు అనుకోండి సార్, 450 acres అక్కడ ఎత్తుకోవడానికి కష్టమే. చూసుకోండి అందరూ ఎక్కారో లేదో మీ ఫ్రెండ్స్ చాలు. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు పాపం 2 మిగిలిపోయారు, అన్ని బస్సులు వెళ్ళిపోయారు. ఏంటంటే ఇక్కడికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు, బస్సులు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు రావట్లేదు, మిస్ అయ్యారు అంటే మాకు పట్టుకున్నారు. ఆల్మోస్ట్ కర్నూలు వెళ్ళిపోయింది సార్ బస్సు. మళ్ళీ వెనక పంపించాం వాళ్ళని. కైండ్లీ మీ సేఫ్టీ కొంచెం ఇన్స్యూర్ చేయండి సార్. ఓకే. అండ్ ఇప్పుడు మనము ఫ్యాక్టరీ లోపలికి వెళ్తున్నాము.
ఇది బస్సులో వెళ్తున్నాము. అందరు మా కొలీగ్స్ అంతా లోపల కూర్చున్నారు. బట్ నేను వచ్చేసి ఇక్కడ ముందర కూర్చున్నాను. మనకు మీకోసం మీకు చూపించడానికి ఫ్యాక్టరీ లోపల ఎలా ఉంటుంది ఏంటనేది. ఇప్పుడు నేను వెనక్కి వచ్చాను. వీళ్ళు దాన్ని చెప్తే ఫ్యాక్టరీ గురించి చెప్తే మీకు చూపించడానికి. వీళ్ళంతా మా కొలీగ్స్. ఇతని పేరు నరేష్. చెప్పు చెప్పు మీ ఆఫీస్ పేరు. హాయ్, నా పేరు నరేష్. మాది జయలక్ష్మి కన్స్ట్రక్షన్ ఫ్రమ్ మహబూబ్ నగర్. ఈరోజు జయరాజ్ స్టీల్ ప్లాంట్ విజిట్కి వచ్చాము. ఫస్ట్ టైం స్టీల్ ప్లాంట్ విజిట్ చేయడం ఇక్కడ జయరాజ్లో. చాలా పెద్దగా ఉంది. ఈ ప్లాంట్ వచ్చేసి 435 acresలో ఉంది. చాలా పెద్దగా ఉంది. సో అంతా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వీళ్ళు స్టీల్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో ఏంటో అనేది. ఇక్కడ చిన్న స్క్రాప్ ముక్క కూడా అవపడదు. మొత్తం ఈ మెటీరియల్ డోలమేటు, కోల్, కోకో ప్లస్ ఐరన్ ఓర్ ఇదంతా కూడా మీకు ఇక్కడే స్టార్ట్ అవుతుంటుంది. దీన్ని తీసుకొచ్చేసి బ్లాస్ట్ ఫర్నేస్కి మేము పంపిస్తుంటాం. అంటే స్క్రీన్ ఉంటుంది, మీరు చూసారు కదా అక్కడ సెంటర్ ప్లాంట్ అని ఒకటి చూసారు కాబట్టి ఆ సెంటర్ ప్లాంట్కి ఇక్కడ రా మెటీరియల్ ఇది. దీని నుండి మేము క్లీన్ చేసేసి డైరెక్ట్ బ్లాస్ట్ ఫర్నేస్కి పంపిస్తుంటాం. అది ఓకే. ఆ కుప్పలన్నీ కూడా అవేనండి మొత్తం. ఇది మొత్తం కూడా ఇక్కడ సెంట్రల్ ప్లాంట్ యూనిట్ అంటే ఇది మొత్తం సార్. డోలమేట్, కోకు అండ్ ఐరన్ ఓర్ ఇవన్నీ ఇక్కడ సెట్ చేసేసి బ్లాస్ట్ ఫర్నేస్ పంపిస్తాం అక్కడికి. ఇది ఏరియా సెంట్రల్ ప్లాంట్ అన్నట్టు. ఇక్కడ కన్వీనియన్స్ చూపించాను కదా మీకు బ్యాక్ సైడ్. అంటే చిన్న చిన్న ముక్కలు చేసేసి ఇప్పుడు వచ్చిన ఐరన్ ఓర్ అంతా కూడా మట్టితోనే వస్తుంటుంది కాబట్టి దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం అన్నట్టు. చేసేసి పౌడర్ లాగా చేసేసి మళ్ళీ దాన్ని కొంచెం రీహీట్ చేసేసి బయటకు అక్కడ బ్లాస్ట్ ఫర్నేస్ పంపిస్తాం. అక్కడ హీట్ మెటల్ ఆర్ట్ మెటల్ అక్కడ తయారవుతుంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తాం. ఇవన్నీ కన్వీనియన్స్ ద్వారా మనకి వెళ్ళిపోతుంటుంది అక్కడికి. మంచిగా ఉంటుంది. ఇంతకుముందు చూశాను కదా, ఆ ఏరియాలో వచ్చేసి ఏదైతే ఐరన్ కోల్ ఉందో, ఐరన్ కోల్ అనేది ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చేసి ఈ ప్రాంతంలో మొత్తం అంటే చిన్న చిన్న పార్టికల్స్ లాగా ఏదైతే మెల్ట్ అవ్వడానికి కావాల్సిన ప్లేస్ ఉందో అదంతా ఇక్కడ మెల్ట్ అవుతుంది అనమాట. అంటే పౌడర్ లాగా మొత్తం క్లియర్ పౌడర్ లాగా చేసేసి ఈ పౌడర్ మొత్తాన్ని ముందుకు తీసుకెళ్తారు అనమాట. అది కూడా చూపిస్తాను. మనకు టోటల్గా హెచ్ఆర్ అనే వ్యక్తి టోటల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చూడొచ్చు. ఈ ఫ్యాక్టరీ వచ్చేసి టోటల్గా ఎంత 450 ఎకర్స్. ఈ ఫ్యాక్టరీ వచ్చేసి టోటల్గా 450 acres లో ఉంది ఈ స్టీల్ ప్లాంట్ అనేది. ఇది వచ్చేసి బ్లాస్ట్ లోకి వచ్చాము. అంటే ఈ ఏరియా వచ్చేసి ఇంత మనం వీడియోలు చూపించారు కదా, ఈ వీడియోలు చూపించినట్టుగా ఇక్కడ వచ్చేసి మన టోటల్ గా ఏదైతే అక్కడ చిన్న చిన్న పార్టికల్స్ చేశారో ఐరన్ కోర్స్ అనేది, ఆ ఐరన్ కోర్స్ ని ఇక్కడ బ్లాస్ట్ చేస్తారు. అంటే హీట్ చేస్తారు. మీకు కనిపిస్తుంది అనుకుంటాను అక్కడ, దయచేసి ఇక్కడ హీట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అనేది టోటల్ గా మెల్ట్ అవుతుంది అనమాట. ఏదైతే మన స్క్రాప్ కానీ లాస్ట్ వన్ మనం వెళ్తున్నాం. ఇప్పుడు చూస్తాను మీకు ఇక్కడ చూడవచ్చు. మనం ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము చూడటానికి. వెళ్ళిపోయి ఆ మెల్ట్ అయ్యే ప్రదేశం ఎలా ఉంటుంది ఏంటిది అనేది కూడా చూపిస్తారు. కానీ ఫస్ట్ టైం మన ఛానల్లో వచ్చేసి స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన వీడియోని రావడం జరుగుతుంది. స్టీల్ ఎలా మెల్ట్ అవుతుంది ఏంటండి, ఐరన్ కోర్ ఎలా ఉంటుంది ఏంటండి, దాని గురించి చూస్తాను. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి.
మీకు కన్స్ట్రక్షన్ సంబంధించినవి కానీ ఇలా ఫ్యాక్టరీ విజిట్స్ కానీ మన కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏ మెటీరియల్ ఎలా వాడతారు, ఎలా తయారు చేయి, వాటి గురించి పూర్తిగా తెలిపే ప్రయత్నం చేస్తాను. ఇది ఇప్పుడు మనం బ్లాస్ట్ ఫర్నెస్లోకి వెళ్తున్నాము. ఇప్పుడు మెయిన్ ఫ్యాక్టరీలోకి ఎంట్రీ అవుతున్నాము. చూస్తూ ఇది మనకు మెయిన్ ఫ్యాక్టరీ ఏంటి అనేది వాళ్ళు ఏం చెప్తారని ఫస్ట్ చూడండి. ఇది చూస్తున్నారు కదా, టోటల్గా మెల్ట్ అయ్యే ప్రదేశం. మనకు ఇక్కడి నుంచి అక్కడికి అనేది ప్రవేశం లేదు, మనం ఇక్కడికి ఉంటాము. చూడొచ్చు, ఇది ఫ్యాక్టరీ ఇన్నర్ పాయింట్ అనమాట. ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా, ఇంకా టెంపరేచర్ liquid metal, hard metal. They go to EVF there. This is our material for EF. Hard metal. Yeah. ఇది మనకు ఏదైతే లావా ఉంటుంది ఇంకా మెల్ట్ అయిన తర్వాత, ఆ మెల్ట్ అయిన లావా అనేది ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం కూడా బ్లాస్ట్ ఫర్నెస్, రా మెటీరియల్ చూసా, ఐరన్ ఓర్, కోకో అండ్ గవర్నమెంట్ మొత్తం కూడా పైన మనకు కన్వేర్ నుండి దీని లోపలికి వచ్చేస్తుంది. ఇక్కడ మెటల్ తయారవుతుంది. దీని లోపల మనకు కెమికల్స్ అవన్నీ కూడా కార్బన్ కానీ సల్ఫర్ కానీ చాలా ఎక్కువనే ఉంటుంది. ఇది ఇక్కడ మనం తీసుకెళ్తాం. ఓ చాలా వేడిగా ఉందండి క్రిస్టల్కు. వేడితో ఎంత ఉందో మెల్ట్ అవుతుంది. ఇదని మనకు లోపల టోటల్గా మెల్ట్ అయిపోయి అక్కడి నుంచి అంటే ఇక్కడ బయటకు వస్తుంది అనమాట. ఆ లావా అనేది ఇక్కడ పారి, అదే ఏదైతే స్టీల్ మెల్ట్ అవుతుందో ఆ స్టీల్ మెల్ట్ అయిన ప్రాంతం అంతా ఇక్కడి నుంచి ఇక్కడికి పడిపోతుంది. చూడండి, చూస్తున్నారు కదా. మనము లావా అయితే చూసుకోలేము, బట్ ఇక్కడ లావా అయితే చూసుకోవచ్చు. లావా కూడా ఇలానే ఉంటుంది బాగా. చెప్తారా, మీరు చెప్తారా? Hello. Welcome to blast furnace. If you have any query related to blast furnace, I can explain. Blast furnace is a counter current reactor. We charge material, say coke, iron ore, sinter, any IBRM material from top. Blast furnace has their stock house like kitchen. Everything is well planned, fully automated control, PLC control, payment, everything is there. Counter current reactor, what we call it, because from top we charge raw material and hot gases, hot blast volume, PCI injection and oxygen inject for 2 years from the bottom. So gases move upward and this material down below, down toward the downside, and some chemical reaction takes place inside, and we get and the hot metal and slag. This is hot metal is flowing through main truck and slag. They are separating hot metal and slag through skimmer. Slag is going to GP for granulation. Hot metal is raw material for UF for steel making. That is given through the open top in ladle. If you have any query, please ask. బ్లాస్ట్ ఫర్నెస్ ఇక్కడ మనకి ఐరన్ ని మెల్ట్ చేసి మనము లిక్విడ్ ఐరన్ ని తీస్తాం. ఇప్పుడు ఏదైతే ఫ్లో అవుతుందో అక్కడ మీకు పకెట్ లా కనిపిస్తుంది, ఏదైతే ఫ్లో అవుతుందో అది లిక్విడ్ ఐరన్. అది ఇటు సైడ్ ఏదైతే సపరేషన్ అవుతుందో అది మనకి స్లాగ్. దాన్ని మనం స్లాగ్ జానరేషన్ చేసి సిమెంట్ ప్లాంట్ వాడతాము. ఈ లిక్విడ్ ఐరన్ ఏదైతే కలెక్ట్ అవుతుందో అది ముందు నెక్స్ట్ స్టీల్ మెల్ట్ షాప్కి వెళ్తుంది. అక్కడ ఐరన్ నుంచి స్టీల్ కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ అక్కడ నుంచి రోలింగ్ మిల్కి వెళ్ళిన తర్వాత రోలింగ్ అవుతుంది మనకి లిక్విడ్ సైజెస్ లో. ఇక్కడ మెయిన్ ప్రాసెస్ మనకి ఐరన్ ఏదైతే కంకర ఉంటుందో దాన్ని మెల్ట్ చేసి లిక్విడ్ ఐరన్ తయారు చేస్తాం. ఇది మీరు చూసినటువంటి ఇంతకుముందు సెంట్రల్ ప్లాంట్ ఒకటి చూపించాను కదా మీకు. ఆ సెంట్రల్ ప్లాంట్ నుండి మనకు వచ్చేసి రా మెటీరియల్ అండి ఇక్కడికి. అంటే ఐరన్ ఓరు, కోకు, డోల్మెట్ అన్ని కూడా దీంట్లో వచ్చేసి కలిసిపోయిన తర్వాత ఒకప్పుడు ఇంతవరకు మనం అగ్నిపర్వతాన్ని ఎక్కడ చూడలే కావచ్చు. ఈ అగ్నిపర్వతంలో లావా ఎలా ఉంటది అనేది ఇక్కడ మనకు దాదాపు అటువంటిదే వస్తుంటది లిక్విడ్ మెటల్ నుండి. ఆ లిక్విడ్ మెటల్ లోపల ఇది ఉన్నటువంటి అన్ని కార్బన్, సిలికాన్, సల్ఫర్, ఫాస్ఫరస్ చాలా ఎక్కువ ఉంటాయి. దీన్ని మనం మళ్ళీ రీహీటింగ్ చేసి దానికి ఈవోల్ట్ అనే దానికి పంపించేసి
అక్కడ మనం ప్యూరిఫై చేస్తామండి. ఇది ఒకటి ఫస్ట్ బేసిక్. ఇది ఇక్కడ మనకి ఇక్కడ రా మెటీరియల్ అంటే టీఎంటీ ఒక రా మెటీరియల్ ఇక్కడ బేసిక్. ఇది ఈ బేసిక్ నుండి మనం టీఎంటీ తయారు చేస్తుంటాం మనం ఇక్కడ. ఇదంటే కింద మీరు చూస్తుంటే ఇక్కడ బకెట్ లాగా ఉంటుంది. కింద మొత్తం కూడా మీకు అక్కడ ఊపడుతుంది మొత్తం హీట్ అంతా కూడా. కింద బకెట్ ఉంటుంది. ఆ బకెట్ లో కూడా అక్కడ నుండి తీసుకుపోయి ఒక 40-45 టన్స్ బకెట్ అది అంటే లాడీలు అంటాం దాన్ని మేము. ఆ లాడీలు ఈ ఓఎఫ్ అనే దానికి అక్కడికి వెళ్తుంది. అక్కడ మేము మొత్తం కూడా స్టీల్ అంతా కూడా ప్యూరిఫై చేస్తాం అన్నట్టు. దీన్ని ఇది మీకు మనకు రా మెటీరియల్ టీఎంటీ ప్రాసెస్ మనకు రా మెటీరియల్ దీన్ని. ఓకేనండి. దీన్ని మనం బ్లాస్ట్ ఫర్నెస్ అంటాం. ఇది ఎక్కడ దాదాపు ఇండియాలో కూడా మనకు 4-5 చోట్లనే అవుపడుతుంది. ఇది ఇటువంటి ప్రాసెస్ మనకు ఇక్కడ ఏపీ అనేది ఇక్కడ మాత్రం మనకి ఎక్కడ లేదు. హైదరాబాద్ లో కూడా ఎక్కడ లేదు. ఇది మనం ఇక్కడే చూస్తున్నాం దీన్ని. ఓకేనా. మనం కిందికి వెళ్ళిపోతున్నాము. అయితే ఇది చూశారు కదా మీరు, ఆ లావా అనేది 1500 degrees తోటి హీట్ అవుతుందంట. అక్కడి నుంచి హీట్ అయిపోయి ఏదైతే బకెట్ ఉందో ఆ బకెట్లో కలెక్ట్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తారో మీకు కూడా మీకు చూపిస్తాను. అసలు స్టీల్ ఎలా తయారవుతుంది, మన ఇంటి వరకు ఎలా వస్తుందని కూడా మీకు చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి బకెట్ అనేది ఇలా చూస్తున్నారు కదా. అక్కడికి మనం వెళ్తే అది మీరు కట్టుకోవచ్చు. అక్కడ అలా అవుతుందో మీరు ఆ బకెట్ ఏదైతే బకెట్ ఉందో ఇది కూడా చాలా హీట్ ఉంది. ఉండలేము. చాలా ఎక్కువ ఉంది. अगर टाइमिंग इसको बंद नहीं कर सकते दूसरा फैक्ट्री वाला छोटा फैक्ट्री वाला బాగా ఎక్కువ ఉంది. మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ ఏరియా తర్వాత మళ్ళీ ఎక్కడ వెళ్తుందని కూడా మీకు చూపిస్తాను. చూడవచ్చు ఫ్యాక్టరీ అనేది స్టీల్ ఫ్యాక్టరీ ఎలా ఉంటుంది. దీని పని ఇక్కడ వచ్చే రా మెటీరియల్ అంతా కూడా ఐరన్ ఓర్ అంతా కూడా మెల్ట్ చేయడం వరకే దీని పని ఇక్కడ. దీంట్లో ఉన్నటువంటి కెమికల్స్ కానీ అవన్నీ ఏమి రెడ్యూస్ కావు. ఓన్లీ హార్డ్ మెటీరియల్ మాత్రమే తయారవుతుంది. దాన్ని మేము ఎనర్జీ ఈఓఎఫ్ అని ఎనర్జీ ఆప్టిమైజ్ ఫర్నెస్ లో కూడా అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ క్లీన్ అయిపోతాయి మెటీరియల్ అంతా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. అక్కడంటే మొత్తం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మనకి. మనం చూసాం కదా ఆ ఏరియాలో వచ్చేసి ఐరన్ మెల్ట్ అవుతుంది. ఏదైతే ఐరన్ మెల్ట్ అయిన తర్వాత మనకు ఫర్దర్ గా నెక్స్ట్ ఏదైతే ఇంకా ఇంగ్రీడియంట్స్ అంటే వీళ్ళు చెప్పారు కదా కాపర్ సమ్ ఏమేంటి అంటే మీకు సైడ్ దీంట్లో ఇప్పుడు ఈఓఎఫ్ లో ఏమేమి ఇక్కడ ఇప్పుడు వచ్చిన మెటీరియల్ ఇది అన్ఈవెన్ గా ఉంటుంది మనకి. దీని లోపల ఏంటంటే ఓన్లీ మెటీరియల్ కరగబెట్టడం వరకే దీని పని. దీంట్లో ఉన్నటువంటి కెమికల్స్ అన్ని కూడా తక్కువ చేయడం కోసం ఈఓఎఫ్ అన్నట్టు. దీంట్లో ఉన్నటువంటి సల్ఫర్ కానీ ఫాస్ఫరస్ కార్బన్ అవి అక్కడ మనకు మిక్స్ అవుతుంది. అక్కడ చేంజ్ చేస్తాం మొత్తం తీసేస్తాం. ఇక్కడ మనకు అవన్నీ కూడా కెమికల్స్ ఉండకూడదు లోపల. కాబట్టి దాన్ని తీసేయడం పర్పస్ కోసం మనం ఈ హార్ట్ మెటల్ ఉంటుంది. ఈ మెటల్ తీసుకుపోయి అక్కడ డంప్ చేసేసి దాంట్లో కూడా ఆక్సిజన్ పాస్ చేసి దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ అన్ని కూడా తీసేస్తాం. కెమికల్స్ ఉండటం వల్ల మనకు డక్టివిటీ పెరిగిపోతుంది, స్మూత్నెస్ ఉండదు, సర్ఫేస్ బాగా ఉండదు. అది దాని వల్ల ఇక్కడ ఇది కంపల్సరీ మనకు ఎవరు పెట్టరు. ఇది టీఎంటీ పర్పస్ ఎవరు వాడరు దీన్ని, కానీ మేము వాడుతున్నాం ఇక్కడ. అయితే ఇది ఉందో ఇప్పుడు మనకు అక్కడ ఐరన్ మెల్ట్ అయిన చూసింది కదా. ఐరన్ మెల్ట్ అయిన ప్రాంతం అన్నది ఇది వచ్చేసి ఇక్కడ నుంచి కన్వేర్ బెల్ట్ అంటే మనకి ఏదైతే ట్రాక్ ఉందో ఈ ట్రాక్ ద్వారా ఇలా అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏదైతే హెచ్ఆర్ గారు చెప్పారో ఆ హెచ్ఆర్ గారు చెప్పినట్టుగా మనకు ఏదైతే ఫాస్ఫరస్ కానీ ఇంకా వేరే ఐటమ్స్ ఏదైతే దాంట్లో ఉంటో ఆ ఐటమ్స్ అన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ ఏదో చేస్తారంటే అది చూద్దాము. నేను కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఏదైతే ఆ ఐరన్ మెల్ట్ అయిపోయిందో ఆ మెల్ట్ అయిన మొత్తము దీంట్లో ఇది ఉంటుందన్నమాట. నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఓకే, మా ఫ్రెండ్ చెప్తారంట, ఇక్కడ మీరు వినండి. సో ఇది ఏంటంటే మనకి ఇందాక బ్లాస్ట్ ఫర్నెస్ లో చూసాం కదా. ఆ బ్లాస్ట్ ఫర్నెస్ లో ఈ కంటైనర్ ద్వారా వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుందండి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ మెటీరియల్స్ మన సల్ఫర్ ఫాస్ఫరస్ ఏమన్నా చేంజెస్ ఉంటే వాటి ఇక్కడ రియాక్షన్స్ అనేవి జరుగుతున్నాయండి. ఇది ఏంటంటే ఎనర్జీ ఆప్టిమైజింగ్ ఫర్నేస్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే సల్ఫర్ ఫాస్ఫరస్ మనం ఎంతైతే ఆప్టిమైజ్ చేస్తామో అది ఆప్టిమమ్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే మనకు హార్డ్నెస్ అనేది ఉండదు. సో స్టీల్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది.
చూశారు కదండి, నాకు అంత ఐడియా లేదు, మా ఫ్రెండ్స్ చెప్తున్నారు. దయచేసి ఆ మెటల్ అనేది అలా వస్తుంది, మెటల్ అనేది అలా బై మిస్టేక్ కానీ ఈ మెల్ట్ కొంచెం మీద పడ్డా కానీ అక్కడి వరకు మొత్తం కాలిపోతాం. ఈ పైపు నుండి అక్కడికి వెళ్తాను సీసీఎం అంట మనం కలిసి. ఇది లాస్ట్ స్టేజ్ అక్కడ మనం. ఇది మనం ఆల్టిమేట్లీ ఇక్కడ లాస్ట్ పని వచ్చింది. ఇంతకు ముందు వచ్చిన రైల్వే ట్రాక్ నుంచి తీసుకొని ఇది అనేది ఇలా ఇది వెళ్ళారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి పోయి హలో, మీరు ఇంతకు ముందు చూసినటువంటి బ్లాస్ట్ ఫర్నెస్ నుండి వచ్చినటువంటి హార్డ్ మెటల్ ఏదైతే ఉందో ఇది అంతా ఈఓఎఫ్ అంటాం. ఇదంతా కూడా ఈఓఎఫ్ అనేది ఎనర్జీ ఆప్టిమైజింగ్ ఫర్నెస్. అంటే అక్కడ వచ్చినటువంటి ఆ లిక్విడ్ మెటల్ అంతా కూడా ఇక్కడ డంప్ చేసేసి దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ మనకైతే ఏవైతే వేస్ట్ కెమికల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ రిమూవ్ చేస్తామండి. ఇది దీన్ని ఈఓఎఫ్ అంటాం. ఇక్కడ నుండి మనకి ఏమవుతుంది, అది ఎల్ఆర్ఎఫ్ అనేది లాటిల్ రిఫైనింగ్ ఫర్నెస్ మనకు అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది అది మనం ఇక్కడ ఇది ఈ సైడ్ చూస్తుంటాం కదా, ఇక్కడ ఎల్ఆర్ఎఫ్ అనేది. దీని తర్వాత మీరు పైన చూసేది అది ల్యాడ్ అక్కడ వెళ్ళిపోతుంది. అది సీసీఎం అంటాం. అక్కడ బిలెట్ తయారవుతుంటది. అంటే ఆ బిలెట్ నుండి డైరెక్ట్ గా మనం టీఎంపీ తయారు చేస్తుంటాం. ఇది కంటిన్యూ ప్రాసెస్, ఎక్కడ మధ్యలో ఎక్కడ ఆగదు. ఒకసారి స్టార్ట్ అయిందంటే అది పోగానే ఇంకో లాంటి రెడీగా ఉంటుంటది ఇక్కడ మనం. అంటే కంటిన్యూగా వస్తూనే ఉంటుంది, ఎక్కడ మనకు బ్రేక్ అనేది ఉండదు. కాబట్టి దీంట్లో వచ్చినటువంటి మనకి మనకి ప్రాపర్టీస్ ఏవి కానీ ఒకటే లెవెల్లో వస్తుంటాయి. ఒక్క దగ్గర స్టార్ట్ అయిందంటే లాస్ట్ ఎండ్ వరకు ఒకటే లెవెల్లో ప్రాపర్టీస్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి దీనివల్ల మనకున్న బెనిఫిట్ అదే ఉంటుందండి. దీంట్లో మనకి ఒక స్లాగ్ వస్తుంటది బయటికి, ఆ స్లాగ్ ను మనం బయటికి పంపించేస్తాం అంతే. దీంట్లో కెమికల్స్ మనకి ఏమి ఉండదు. స్లాగ్ అనేది మనం దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకెళ్తుంటాం కదా, స్లాగ్ అంతా పౌడర్ చేసేసి వెళ్ళిపోతుంటాం. ఇక్కడ మేము మాకేముండదు, బయటకి తీసేస్తాం దీన్ని అంతా కూడా. ఒక బ్లాస్ట్ ఫర్నెస్ వచ్చేది మాత్రం మళ్ళీ రీయూజ్ చేస్తాం, ఇక్కడ వచ్చేది మొత్తం కూడా మనం బయటకు పంపించేస్తాం. ఎల్ఆర్ఎఫ్ లో మనకి ఏముంటది, కెమికల్ యాడ్ చేస్తాం. దాంట్లో కూడా మనకు ఎలక్ట్రోడ్స్ ఉంటాయి లోపల. ఎలక్ట్రోడ్స్ అంటే మనకి ఈ టెంపరేచర్ మనం తీసుకున్నట్టు మెయింటైన్ చేస్తుంటది అక్కడ. 45 టన్స్ ఒకటి, 45 టన్స్ ఉంటుంది. అవును, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అక్కడ. దాంట్లో ఏముండదు మీకు వచ్చిన తర్వాత. ఎల్ఆర్ఎఫ్ అనేది ఇక్కడ తీసుకుంటాం కదా, ఈ ఎల్ఆర్ఎఫ్ లోపల మనం ఏమైనా అడిషన్ చేయాలనుకుంటే ఇక్కడ ఎల్ఆర్ఎఫ్ చేసేస్తాం. మన మొత్తం మ్యాంగనీస్ కానీ సిలికాన్ కార్బన్ మొత్తం కూడా ఉప్పు కలపాలంటే మొత్తం ఇట్లా కలిపేస్తుంది, స్ప్రెడ్ అయిపోతుంది. అవును, కెమికల్ కూడా హోమోజెన్స్ దాన్ని హోమోజెన్స్ అంటాం మనం. అంటే మొత్తం కూడా ఒకసారి మనం దాని లోపల మనం కెమికల్ వేసిన తర్వాత, కెమికల్ అంటే మనం ఇది మ్యాంగనీస్ కానీ సిలికాన్ కానీ కార్బన్ వేసిన తర్వాత స్టెరిలైజ్ అయిపోతుంది. మనకి ఎప్పుడు అనేది లోపల మనకి ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, దానివల్ల స్టెరిలైజ్ అవుతుంటుంది, అది మొత్తం కూడా తిరుగుతుంటది. ఆ ప్రాసెస్ ఇక్కడ మనకి ఎల్ఆర్ఎఫ్ లో జరుగుతుంది. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఏముంది రిమూవే. అక్కడ హార్ట్ మెటల్ వస్తుంది, దాని నుండి తీసుకొచ్చి మనకి ఏదైనా అన్వాంటెడ్ అంటే సల్ఫర్ కానీ కార్బన్ ఫాస్ఫరస్ సిలికాన్ అవన్నీ కూడా ఇక్కడ రెడ్యూస్ అయిపోతుంటాయి. రెడ్యూస్ అయినటువంటి దాన్ని మళ్ళీ మనకు కావాలి, స్ట్రెంత్ కావాలంటే మ్యాంగనీస్ కంపల్సరీ యాడ్ చేయాలి. ఇక్కడ మ్యాంగనీస్ కూడా లాస్ అయిపోతాం మనం. కాబట్టి మ్యాంగనీస్ అడిషన్ చేయాలి, సిలికాన్ అడిషన్ చేయాలి, కార్బన్ అడిషన్ చేయాలి. అవన్నీ కూడా అడిషన్ మనకి ఎంత కావాలి, ఎంత పర్సెంట్ కావాలి. మా ఇక్కడ నుండి దాదాపుగా 4 times శాంపిల్ చెక్ అవుతుందండి మాకు. అంటే మనకు వచ్చింది కరెక్ట్ ఉందా లేదా వాల్యూమ్లా మీరు చెప్పినట్టు ఎంత పర్సెంటేజ్ ఆ పర్సెంటేజ్ వచ్చిందా లేదా అనేది ఇక్కడ 4 times మేము చెక్ చేస్తాం. స్పెక్ట్రల్ ల్యాబ్ ఉంది మాకు. ఆ స్పెక్ట్రల్ మనకు ఒకవేళ ఓకే అయిన తర్వాతనే జస్ట్ పంపించేస్తాం బయటికి. దాన్ని అక్కడ మనం టీఎం తయారవుతుంటుంది. అక్కడ మీరు చెప్పినది ఏంటంటే కలపాలంటే కలిపే అవసరం లేదు, ఎందుకంటే మనం ఎలక్ట్రోడ్స్ ఉంటాయి ఇక్కడ, దాన్ని టెంప్ చేసిన తర్వాత హీట్ మెయింటైన్ అవుతుంటుంది. ఆ హీట్ లోపల అదే స్టెరిలైజ్ అవుతూనే ఉంటుంది, స్టెరిలైజ్ అవుతుంటుంది. అది క్లోజ్ అక్కడ మనం చూసేదాన్ని మీకు అది చూడవచ్చు మీకు చూపిస్తాను ఇది. ఇక్కడ మనకి ఇక్కడికి వస్తుంది ఎల్ఆర్ఎం అని చెప్పారు కదా, వేస్ట్ స్లాగ్ అయిపోతుంది అంతే. స్లాగ్ వేస్ట్ బయటికి దాన్ని వేస్ట్ ఎల్ఆర్ఎం అంటాము. ఇంకా మెటల్ రాలేదు, అక్కడ వస్తుంది. ఆ మెటల్ లాడీలు వచ్చేసి ఇక్కడ ఉంటుందండి, ఎల్లుకుంటు అండి. ఆ పైన దాన్ని టెంప్ అయిపోతాయి లోపలికి, అది మీకు తెలిసిపోతుంది. అదే సార్ అడిగినట్టు ఒకటి మీరు వెయిట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ స్టెరిలైజింగ్ అనేది మేము ఆర్గాన్ గ్యాస్ ఇస్తాం బాటమ్ నుండి ఆర్గాన్ గ్యాస్ ప్లస్ టెంపరేచర్ కి అది ఎలక్ట్రోడ్స్. ఆర్గాన్ గ్యాస్ వల్ల ఏవైతే ఉంటుంది మనకు ఆ లోపల మన స్టెరిలైజింగ్ కూడా అయిపోతుంటుంది, అంటే లోపల తిరిగిపోతుంటుంది మొత్తం మెటల్ అంతా కూడా.
దానివల్ల కూడా మనం ఇచ్చిన మ్యాంగనీస్ కానీ సిలికాన్ కానీ ఏవైతే మనం అడిషన్ చేస్తుంటామో ఇక్కడ అవి కూడా మనకి కరిగి దానిలో పట్టిన ఒక హోమోజోనిస్ అయిపోతుంటది. అది దానిలో క్లియర్ ఎక్కడ కానీ అక్కడ ఒక ఎక్కువ ఇక్కడ తక్కువ రాకుండా మొత్తం ఒకటే లెవెల్ మనకి కెమికల్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం కంటైనర్ లో డస్ట్ పార్టికల్స్ తీసేనాక మళ్ళీ ఇక్కడ స్లరీ లాగా వస్తుంది, మళ్ళీ ఇక్కడ పంపిస్తారు. అది చిన్నగా ఏమవుతుంది, అది వెయిట్ అనేది మాత్రం వేరియేషన్ వస్తుంది. వెయిట్ మనకు సంబంధం ఎప్పుడైతే కెమికల్ యాడ్ చేస్తారు, అవును ఆ కెమికల్ యాడ్ చేసేటప్పుడు టోటల్ కంటైనర్ లో మనకు అవును సపోజ్ 400-500 kgs కి మీరు చేస్తారు, అవును తగ్గిపోయింది 300 వచ్చింది అనుకో, మరి ఎట్లా మేనేజ్ చేస్తారు దాన్ని? దీనిలో కూడా మనకు లాటిల్ కెపాసిటీ ఉంటుంది, దాంట్లో కూడా వెయిట్ దీనికి మనకు సంబంధం ఉంది. ఎందుకంటే వెయిట్ అనేది మనకు 40 tons 42 tons 39 tons అలాగే వస్తుంటుంది. అది ఇక్కడ వచ్చిన లాటిల్ వెయిట్ బట్టి మేము సపోజ్ ఇప్పుడు నాకు 70 మ్యాంగనీస్ కావాలి, ఫస్ట్ మేము కొంత యాడ్ చేస్తాం, సపోజ్ సమ్ కేసెస్ దాన్ని యాడ్ టెస్ట్ చేస్తాం మళ్ళీ ల్యాబ్ లా. సపోజ్ మనకు 70 దగ్గర 50 వచ్చింది అనుకోండి, ఇంకో కొంత యాడ్ చేస్తాం, అంతవరకు లాటిల్ ఇక్కడే ఉంటుంది. అది మనకు సఫిషియెంట్ వచ్చేంత వరకు, సఫిషియెంట్ మాకు సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా ఆ లాటిల్ ఇక్కడే ఉంటుంది. అయిన తర్వాత లాస్ట్ ఫైనల్ టెస్టింగ్ అయిపోయిన తర్వాతనే దాన్ని మేము టీఎండీకి పంపించేస్తాం. కొన్ని సందర్భాల్లో మా ఫ్రెండ్స్ కొంచెం చెప్తుంటారు, నేను వీడియో ఫోకస్ లో ఉంటాను, మా వాళ్ళు మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ ఈ బ్యాచ్ మొత్తం చెప్తుంటారు, అది కూడా మీరు చూడవచ్చు. కొంత ఇన్ఫర్మేషన్ నాకు కూడా తెలియదు, ఆ ఇన్ఫర్మేషన్ మా ఫ్రెండ్స్ అని చెప్తుంటారు, వాళ్ళతో వినండి. ఆ తర్వాత ఏదైతే ప్లాంట్ కి మనం తీసుకొచ్చారో హెచ్ఆర్ గారిని కానీ వేరే ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అది కూడా మీరు చూడవచ్చు. టెంపరేచర్ మెయింటైన్ చేయడం ప్లస్ టెంపరేచర్ పాటు మనం యాడ్ చేయాలి, అంతే మనకి అయిపోయింది, ఏం కాకపోతే క్లోజ్ అయిపోతుంది. మనం టోటల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది మొత్తం హెచ్ఆర్ గారు. సీసీఎం అంటే ఇక్కడ పిల్లర్ ద్వారా ఇక్కడ టీఎంటీకి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. రోలింగ్ మిల్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మనం టీఎంటీ తయారవుతుంటది. ఇది ప్రతి లిక్విడ్ మెటీరియల్ అంతా ఉండే కూడా ఇక్కడ సాలిడ్ తయారవుతుంది. ఈ సాలిడ్ నుండి మళ్ళీ టీఎంటీ తయారు చేస్తాం మనం. ఇదంతా కూడా సాలిడ్ పీస్ వస్తుంటది. మనం చూసినటువంటి లిక్విడ్ మెటీరియల్ కూడా ఈ విధంగా తయారు చేస్తాం మనం. కొంచెం నాయిస్ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మిషన్ నాయిస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ఒక రాడ్ అనేది తయారవుతుంది. ఇది మా వరల్డ్ ఫస్ట్ టెక్నాలజీ యూజ్ చేసేది ఇక్కడే అని మీకు చెప్పినటువంటిది. ఇంతకు ముందు అంటే చాలా హైట్ ఉంది వరల్డ్ టెక్నాలజీ. ఇక్కడ కానీ మనకు పీసెస్ కావు, ఇది 2-3 minutes కూడా ఇక్కడ ఉండాలి. ఇక్కడ మీరు మెయిన్ గమనించేది ఒకటే, ఇక్కడ కానీ మీకు ఒక పీస్ కూడా కాకుండా బయటకు వస్తుంటదండి. ఐరన్ మిల్లెట్ అంటారంట, ఆ మిల్లెట్ అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇది అనేది డైరెక్ట్ గా రాడ్ తయారవుతుంది. అంటే ఇక్కడ ఎక్కడ దీన్ని చల్లార్చడం కానీ ఏం లేదు, డైరెక్ట్ రాడ్ తయారు చేసిందంట. ఇలా తయారు చేసిన మెటీరియల్ మనం వాడుకోవచ్చు. మనకు చాలా దారుణమైన హీట్ ఉంది, ఇక్కడ కొంచెం చల్లగా ఉంది. అది ఇక్కడ అది ఎంత 130 స్క్వేర్, 130 నుండి రిడక్షన్ అవుతుంటుంది ఒక్కొక్క స్టాండ్ నుండి స్లోగా. కొన్ని వీడియోస్ లో ఆ వీడియోస్ లో వచ్చేసి మనం కొన్ని दूसरा जगह में मेरे को टुकड़ा टुकड़ा करके देता ना, ये टुकड़ा नहीं होता यहाँ. लास्ट हमको एक बार वहाँ चालू हो जाएगा, बस लास्ट ओनली टीएमटी रहेगा, छोटा छोटा टुकड़ा नहीं होता इसमें. यही पूरा एंडलेस कास्टिंग इसको बोलता है, पूरा एंडलेस कास्टिंग. पूरा बीच में कहीं भी टुकड़ा नहीं होता इसमें. एक बार वहां से चालू हो जाएगा, बस इधर ही लास्ट में टीएमटी बनेगा. इसलिए इसको बोलता है वर्ल्ड में नंबर 1 फर्स्ट यही मिल रहा है. अभी नहीं देख रहे हैं आप लोग, पूरा एंडलेस कास्टिंग. पूरा बीच में 3 मीटर 4 मीटर का टुकड़ा बिलेट नहीं होता, इसको बोलते हैं एंडलेस कास्टिंग. इसमें क्या है, हम लोगों का हर जगह में राड बनने के बाद हर जगह आपको एक मीटर के अंदर में
सब कैसा रहेगा, पूरा एक ही लेवल में रहेगा, केमिकल यूनिफॉर्म पूरा एक ही लेवल में रहेगा, पूरा प्रॉपर्टीज एक ही लेवल में रहता। ఏది ఇది మాకు సెక్షన్ లో చూస్తాం అక్కడ మాకు రోల్ ఎప్పుడు ఏ సైజ్ నడుస్తుంది ఆ సైజ్ ప్రకారం ఎంత పోతుంది అక్కడ ముందుకు లిఫ్ట్ స్టార్ట్ చేసింది ఆ డయామీటర్ ఏంటంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకు ఎక్కువ తక్కువ వస్తుంది అని చెక్ చేస్తాం ఫస్ట్ చెక్ చేసిన తర్వాత స్టార్ట్ చేయాలి రికార్డ్ అయితే ఇప్పుడు ఇంత రిజెక్షన్ అవుతుంది కదా ఇవన్నీ రోల్స్ దీని పోయినప్పుడు మనకు సెట్ ఆ గ్యాప్ లేదు పోవాలా లేదా ఇప్పుడు స్టాండ్ తీసేనాం అనుకో కొత్త స్టాండ్ పెడతాం స్టాండ్ పెట్టినప్పుడు మళ్ళీ ఆ గ్యాప్ ఎంత చూసుకోవాలి కదా దాదాపు ఇది మనకు 2000 టన్స్ దాకా మనకు వచ్చేస్తుంది అన్నట్టు కూల్ కాదు ఇక్కడ ఓన్లీ రోల్స్ కూల్ అవుతుంది ఎన్నిసార్లు ఉంటుంది మనకి కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది మనకి అవును కూలింగ్ కోసం ఉంది కాదు ఇప్పుడు ఏదో గ్యాప్ అనేది మనకు మిడిల్ లో మనకి ఇప్పుడు ఒక దగ్గర మనం వర్క్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చే రిడక్షన్ అవుతూ ఉంటుంది రిడక్షన్ ఏదో మనకన్నా వర్క్ చేసుకోవాలి కదా అందుకోసం గ్యాప్ మెయింటైన్ చేస్తుంది అంటే మధ్య పోగానే మనకి ఏమైంది ఒకటి ఆ రిడక్షన్ అయినప్పుడు కొంచెం గ్యాప్ లేకపోతే సరిగా వెళ్ళదు కదా బయటకు వచ్చేస్తాడు ఇక్కడ మనకి ఏమైతుంటది ఈ స్టాండ్ ఒక తక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది ఆ స్టాండ్ ఎక్కువ ఉండదు ఎక్కువ లోపలికి పోవాలంటే అంత ఒకటిసారి చూడు కదా బయటికి తక్కువ పోవాలి పైకి లేసి చూసారా గ్యాప్ కూలింగ్ అనేది ఏముంటది ఇక్కడ అది వాటర్ రోల్స్ కూలింగ్ రోడ్ వేడైతుంటాయి కదా అతకపోతుంది లేకపోతే టోటల్ దీనికి కూలింగ్ ఉండదు కూలింగ్ అయ్యే ప్రాసెస్ ముందు ఉంది టోటల్ ఎక్విప్మెంట్ మొత్తం మాంగనీస్ కోటింగ్ ఉంటుందా లేదంటే మాంగనీస్ తోనే తయారైతుంది ఏంటి అంతా కంటిన్యూ హీటింగ్ ఉంది కదా అవును పక్కన మెటీరియల్ కరగట్లే కదా సాలిడ్ కదా మన సాలిడ్ ఉంటది కదా ఇక్కడ అదే కూలింగ్ చేస్తుంటారు వాటర్ తో దాని పర్పస్ అక్కడ నుంచి అయితే కూలింగ్ అక్కడ మొత్తం సెవెన్ స్టాల్ మీకు వాటరే ఉంటుంది మాంగనీస్ కోటింగ్ వల్ల హీట్ మ్యాగ్నెట్ మనం అక్కడ లాస్ట్ లో మ్యాగ్నెట్ యాడ్ చేసి చూసారు కదా అక్కడ యాడ్ చేసి మొత్తం ఒకటే ఉంటుంది మనకి దాంట్లో కూడా ఎఫెక్ట్ పడదు మ్యాగ్నెట్ దీనికి ఎఫెక్ట్ ఏం పడదు హాట్ మెటల్ కదా అవును సైడ్ ఉన్న మెటీరియల్ హాట్ మెటల్ అనకూడదు బిల్లెట్ అయిపోయింది సైడ్ ఉన్న మెటీరియల్ హీట్ అవ్వట్లేదు కదా వాటర్ కూలింగ్ చేస్తున్నాం కదా అక్కడ సైడ్ మొత్తం వాటరే ఉంటుంది ఆడ వాటర్ లేదు ఎక్కడ అక్కడ వాటర్ ఇవ్వం మేము అక్కడ అవసరం లేదు ఇక్కడ అవసరం అది ఎంత మొత్తం ఓపెన్ ఏరియా కదా అక్కడ ఓపెన్ ఏరియా మీరు చూసింది అక్కడ ఏంటంటే మనం వచ్చాం కదా ఆ బాక్స్ ఉంది కదా దాంట్లో నాజల్స్ ఉంటాయి వాటర్ అక్కడ కూలింగ్ అవుతుంది మనకు అవపడదు ఇప్పుడు మనం దాని కింద నుండి వచ్చాం కదా లిక్విడ్ డౌట్ వేరే ఉంది ఇప్పుడు మనం బకెట్ పెట్టాం అది లిక్విడ్ లో వస్తుంది కానీ సాలిడ్ ఎలా అవుతుంది వాటర్ లేదు ఎక్కడ అవపడలేదు మన వచ్చిన ఏరియా ఉంది కదా హాట్ మెటల్ వస్తుంది కదా ఆ హాట్ మెటల్ అక్కడ ఇలా వస్తుంది హాట్ మెటల్ ఇలా వస్తుంది కదా ఇది కరగట్లేదు పక్క సైడ్ మొత్తం సైడ్ ఎక్కడ కరగదు ఎందుకంటే సైడ్ ఎప్పుడు వెళ్ళిపోతుంది దానికి తగ్గటువంటి మనకి ఇక్కడ వేరే మీరు ఉంది కదా ఏ టెంపరేచర్ తట్టుకునేటువంటి అన్ని కూడా మనకి ఎక్విప్మెంట్ తీసుకోలేదు సార్ ఆ టెంపరేచర్ తగ్గ ఎక్విప్మెంట్ మనకు ఉంటాయి అంటే ప్రాబ్లం ఉన్నప్పుడు మనం వాటర్ కూలింగ్ తీసుకుంటాం ఇప్పుడు మీరు ఇచ్చిన హాట్ మెటల్ మొత్తం కూడా నాజల్ ద్వారా స్ప్రే చేసి దాన్ని బిల్లెట్ కండిషన్ తీసుకొస్తాం అన్నట్టు ఇది సాలిడ్ పీస్ తీసుకొస్తాం మంచి హాట్ మెటల్ మొత్తం ఈ విధంగా తయారు చేస్తాం ఇది మొత్తం సాలిడ్ పీస్ అయిపోతాం మనం దీనంతా బిల్లెట్ అంటాం ఏరియా ఇప్పుడు మనం కూలింగ్ చేస్తాం ఇక్కడ ఈ బాక్స్ మొత్తం కూలింగ్ అయిపోతుంది ఇక్కడ వరకు మీకు టెంపరేచర్ వస్తుంది తర్వాత మీకు టెంపరేచర్ అవ్వకూడదు ఇది థర్మల్ ట్రీట్మెంట్ టీఎంటీ ట్రీట్మెంట్ ఇక్కడ తయారవుతుంది ఈ బాక్స్ లో కూడా వాటర్ ప్రెషర్ ఇచ్చేసాము వాటర్ దాంట్లో ఎంత కావాలంటే వాటర్ ప్రెషర్ గ్యాస్ తీసుకొచ్చేసి పంపిస్తారు ఎయిర్ కూలింగ్ పర్పస్ అంటే వాటర్ మనము ఇది అక్కడ వచ్చిన మెటీరియల్ మొత్తం కూడా ఇక్కడ కట్ అయిపోతుంది అంటే 12 మీటర్స్ కటింగ్ ఇక్కడ అవుతుంది మొత్తం ఇక్కడ ఫినిష్ మనకి అక్కడ స్టార్ట్ అయిన మెటీరియల్ మొత్తం కూడా ఇక్కడ వచ్చేసి ఇది టీఎంటీ మొత్తం ప్రాసెస్ అయిపోయినట్టు మనకి ఇక్కడ మొత్తం 8 మీటర్లు అక్కడికి వచ్చేస్తాం ఇక్కడ మనం 12 మీటర్స్ కటింగ్ చేసి సైడ్ పంపించేస్తాం అదంతా కూడా టీఎంటీ బాక్స్ టీఎంటీ అక్కడ దాంట్లో తయారవుకుంటూ వస్తుంది టీఎంటీ అక్కడ టీఎంటీ ఈ బాక్స్ ఉంది కదా టీఎంటీ బాక్స్ అంటే అక్కడ ఉన్నట్టు 1000 డిగ్రీ టెంపరేచర్ నేను 550 డిగ్రీ తీసుకొస్తాను ఇక్కడికి దీని నుండి మన టీఎంటీ బయటకు వెళ్ళిపోతుంది అంటే అక్కడ తయారైంది
वो टाई है रेड कलर के, रेड कलर अंदर में रहता है, टाई है चाहिए वो अंदर में उसका वाटर कूलिंग करते हैं 16 बार సార్ ఇప్పుడు మనకు టోటల్ 3 ప్రాసెస్ నడుస్తుందా ఇంకా ఏమైనా ప్రాసెస్ ఉన్నాయా? ఇంతే ఇప్పుడు ఏంటి మనకు కంట్రోల్ ప్లాంట్ నుండి మనకి ఏమి ఉండదు. హాట్ మెటల్ గ్లాస్ వన్ తీసుకున్నాం, గ్లాస్ వన్ ఈ వైపు వచ్చింది, ఈ వైపు ఎల్ఆర్ఎం వచ్చింది, ఎల్ఆర్ఎం తీసేయం 5th ప్లేస్ రోలింగ్. ఇప్పుడు 1600 డిగ్రీ సెల్సియస్ లో మనం మెటీరియల్ ని హీట్ చేస్తున్నాం. హీట్ చేసినాక ఇది వన్ టైమ్ లో 1 అవర్ కూడా అయితలేదు, వెరీ ఇమీడియట్ గా ఇది కూల్ అవుతుంది. దాని వల్ల ఏమైతుంది, మెటల్ బ్రిటిల్ అయితే కదా రాదు. అంతేకాదు మీకు బాగా ప్రింటింగ్ బాక్స్ అని ఇచ్చింది, దానికి ఎంతవరకు కావాలో అంతవరకు ప్రెషర్ ఇస్తాం. జనరల్ గా ఏమవుతుంది సార్, ఇప్పుడు సడన్ మెటీరియల్ ఏమైనా హీట్ చేసిన తర్వాత మనం కరెక్టే, మీరైతే డైరెక్ట్ డంప్ చేయడం వల్ల హార్డ్నెస్ పెరిగి బ్రిటిల్నెస్ వస్తుంది. ఇక్కడ ఎంత స్పీడ్ నడుస్తుంది అంటే దాదాపు 9 మీటర్ పర్ సెకండ్ 9 మీటర్ పర్ సెకండ్ 9 మీటర్ బయటకు వెళ్ళిపోతుంది. అంత ఫోర్స్ లో కూడా వస్తుంది. ఆ 9 మీటర్ ఒకసారి ఇట్లా ప్రింటింగ్ చేసేసి బయటకు వెళ్ళిపోతుంటది, అక్కడ ఆగదు. ఒకటి ఆగిందంటే మీరు అన్నట్టు. నెక్స్ట్ ఇంకొకటి సార్, వన్ మోర్ స్మాల్ క్వశ్చన్, 8mm 12mm 15mm 16mm బార్స్ ఉంటాయి కదా, అది మనం ఎట్లా డిఫైన్ చేయాలి, ఎట్లా చేస్తారు ఇక్కడ? రాడ్స్ సైజ్ ఆఫ్ mm సైజ్ ఏమో అక్కడ చేస్తాం, రోల్ చేంజ్ చేస్తాం. అక్కడ లాస్ట్ ఏమైనా అయిపోతుందా పక్క పని అవుతుంది, రోల్ స్టాండ్ ఉంటుంది ఒకటి, ఆ స్టాండ్ లో కూడా అంతవరకు ప్రాసెస్ ఓకే. నేను సైజ్ చేంజ్ చేయాలంటే ఆ రోల్స్ లో చేంజ్ చేస్తాను. ఐటమ్ అంటే ఐటమ్ రోల్ సపరేట్ ఉంటుంది, 10 సపరేట్ ఉంటుంది, అది తీసేసి ఇది పెట్టే అంటే మాకు దాదాపు ఒక 2-3 అవర్స్ లాస్ట్ టైం. ఆ టైంలో అక్కడ పెట్టే ఒకటి కంటైనర్ కి మనం అది సపరేట్ చేస్తామా, లేకుంటే ఒక్కొక్క ట్రాలీని అట్లా ఏమంటారు ఒక్కొక్క ప్యాక్ తో చేస్తారు అట్లా? నాకేం తెలియదు, మాకు ఎంత ప్రొడక్షన్ కావాలో అంత ప్రొడక్షన్ చేసుకుంటే నాకు పని చేస్తాం. అచ్చా, అలా సెట్ చేసినాక మాకు సపోజ్ ఇప్పుడు ఏది ఆర్డర్ ఎక్కువ ఉందో ఆర్డర్ తయారు చేసేసి దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ వేరే దానికి ఇప్పుడు 16 నడుస్తుంది, ఇప్పుడు 2 days నడవబట్టి మాకు. ఓకే, ఇది మనకు కౌంట్ చేసేసి బైండింగ్ టైం ఇస్తున్నట్టు బైండింగ్ చేసేసి వెళ్ళిపోతుంటుంది. ఆ కౌంట్ చేసి మొత్తం లాస్ట్ వచ్చేసేసిన తర్వాత ఇంకా టై చేసేసి టైం ఇచ్చి 2 ఉండే మనకు బైండింగ్ చేసేసి 3 టైమ్స్ ఒక పని బాధ్యత, ఒక బండిలో 3 టైమ్స్ ఇస్తారు. बाइंडिंग में ये ना बनने का नहीं बाइंडिंग में यानी ओनली 8 mm से स्टार्ट 8 to 40 8 to 10 12 16 8 से मिनिमम 8 mm 8 मिलीमीटर 25 अपने पास मिलीमीटर. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకు ఫుల్ లెంత్ రాడు బెండింగ్ రాడ్ చూసినా ఇక్కడికి వస్తుంది అనమాట. ఫుల్ లెంత్ రాడ్ అనేది ఇలా ప్యాక్ అవుతుంది, మనకు డైరెక్ట్ గా ఫ్యాక్టరీ నుంచి ఇలానే వస్తాయి అనమాట. మనం ఏదైనా ఎక్కువ క్వాంటిటీస్ ఆర్డర్ పెట్టుకుంటే డైరెక్ట్ ఇలానే డైరెక్ట్ వచ్చేసి అక్కడ లోడ్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి అక్కడ లోడ్ అవుతుంది మొత్తం. అక్కడ కట్ అయిపోయి అక్కడ ప్యాకింగ్ అవుతుంది, ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్తుంది అనమాట. అక్కడ నుంచి ముందు అంతా స్టాక్ యాడ్ చేసుకున్నారు, ఆ స్టాక్ యాడ్ నుంచి మనకు ముందుకు వెళ్ళిపోతుంది. కానీ నేను అందరికి ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా వీళ్ళు తయారు చేసిన స్టీల్ అయినా సరే మన సైట్కి వచ్చిన తర్వాత ఒక చిన్న పీస్ తీసుకెళ్ళి మీకు నియర్ బై ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ లేదంటే క్యూసీ అంటే ల్యాబ్స్ కానీ అక్కడికి వెళ్ళి కూడా టెస్ట్ చేయించుకుంటే ఇంకా బెటర్. నేను ఏదో వీళ్ళు పంపించారు కదా అని కాకుండా మీ సాటిస్ఫాక్షన్ కోసం మీరు కూడా ఒక క్వాలిటీ టెస్ట్ చేయించుకుంటే బెటర్. ఇదన్నమాట. టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఇలా లోడ్ వచ్చేసి అంటే ఇలా మొత్తం రెడీ అయిపోయి ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఏరియా అంతా వచ్చేస్తుంది.
12 into 12 into 12 meters का लेंथ रहता है। हाँ अप्रोक्सीमेटली वेट हम लोग बंडल आ रहा है ना, वो बंडल अप्रोक्सीमेटली वेट हम लोग देते हैं 3 टन 3.2 टन अगर 3 टन होता है। నాకు వచ్చిన డౌట్స్ అది, ఇప్పుడు స్టీల్ తయారు చేస్తాం కదా, స్టీల్ తయారు చేసిన తర్వాత అది ఎన్ని రోజుల్లో ఉంటుంది, అంటే దాని లైఫ్ స్పాన్ ఎంత తయారైన తర్వాత? లైఫ్ అనేది మనకు దాదాపు ఒకసారి స్టీల్ మనకు వాటర్ పడేంత వరకు దాని లైఫ్ ఓకే ఉంటుంది. ఒకసారి వాటర్ లో కానీ మట్టిలో కానీ పడితే మాత్రమే దానికి వాటర్ పెంట్ అయినప్పుడు మాత్రమే దాని లైఫ్ అనేది మనం రస్ట్ పట్టేసి కింద జంగ్ పట్టేసి మనం అంటాం కదా. ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తుంటారు అంటే వాళ్ళు పుట్టింగ్స్ కాలాల్లో వేసేసుకొని మళ్ళీ ఒక 10 years కో 15 years కో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. అది ఆల్మోస్ట్ ఫుల్ రస్ట్ వచ్చేస్తుంది. అది ఒకసారి మనం ఒకసారి 2 సార్లు ప్రాబ్లం లేదు. ఒకసారి మనం సిమెంట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత సిమెంట్ మనం పెంటెడ్ దాంట్లో సిమెంట్ బాండింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు లోపలి వాటర్ వెళ్ళదు. ఓపెన్ లో ఉంటే చెప్పలే కింద భూమి ఎట్లయినా అట్మాస్ఫియర్ ఐరన్ అట్మాస్ఫియర్ ఎయిర్ కు చాలా దగ్గర సంబంధం. ఇప్పుడు స్టీల్ అనేది ఓపెన్ లో ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, అసలు ఓపెన్ లో పెట్టొద్దా? ఓపెన్ పెట్టకూడదు. అది ఏంటంటే కస్టమర్ చాలా వరకు వినట్లే. నాకు లాస్ట్ టైం ఒక 2 ఇండ్లు వచ్చినాయన్నమాట. వాళ్ళు 10-15 years బ్యాక్ అలాగే ఓపెన్ లో వదిలేసినారు. కాంక్రీట్ లో ఏం లేదు, ఓన్లీ ప్లింకింగ్ వర్క్ వేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఫర్దర్ ఏం చేయించుకోలేదు. 15 years ఓపెన్ లోనే అసలు కాలం మీటర్ 16 కార్ కట్టేశారు. టోటల్ జంగ్ వచ్చేసింది. అక్కడ ఏం ప్రాబ్లం లేదు. నేను వద్దని చెప్పాను, వాళ్ళు అలానే కట్టేస్తున్నారు. దానివల్ల ప్రాబ్లం వస్తుందని కూడా చెప్పాను, కానీ వినట్లే. మీలాంటి వాళ్ళు చెప్తే కొంచెం కనీసం ఫ్యాక్టరీ ఓపెన్ లో ఎప్పుడు కానీ పెట్టకూడదు అండి. ఓపెన్ లో మాత్రం పెట్టకూడదు. ఒకళ్ళు పెట్టినట్టయితే అది అటువంటి అట్మాస్ఫియర్ వల్ల మనకు వాటర్ తో ఎప్పుడైతే అవుతుందో అది దానివల్ల ప్రాబ్లం అవుతుంది. అదేంటంటే దీని వల్ల కూడా ఇంకోటి ఏంటంటే మనం ఓపెన్ గా పెట్టినప్పుడు కూడా కాలం వేసి పెడుతుంటారు కదా, కాలం మనం జంగ్ ఎంతవరకు రానంత వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏం ప్రాపర్టీస్ చేంజ్ కావు. ఎప్పుడైతే జంగ్ వచ్చేస్తుందో దాని వల్లనే మీకు రస్ట్ అంటుందండి. ఆ రస్ట్ వచ్చినప్పుడు మాత్రం ప్రాబ్లం వస్తుంది. అదే నేను చాలా మంది చెప్తాను సార్, ఓపెన్ లో పెట్టకండి, వాటర్ లో పెట్టకండి. ఒకవేళ మీరు అంతగా చేసుకోవాలనుకుంటే యాంటీ రస్ట్ కోటింగ్ ఉంటుంది పెయింట్ అనేది, అది వేసేసుకోండి ఇంకా చాలా బెటర్ అని చెప్పి ఉంటాను. కానీ కస్టమర్స్ వల్లనో తెలియదు, లేదంటే ఏదైతే చెప్పే వాళ్ళ ఉద్దేశంలో తెలియదు, బట్ వాళ్ళైతే ఆల్మోస్ట్ వదిలేస్తారు, గాలికి వదిలేస్తారు. నేను చాలా మంది కదే చెప్తాను, కానీ వినర్లా. అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఓకే అనుకున్నప్పుడు మనం బయట టెస్ట్ చేసుకుంటూ కాబట్టి ఉన్నప్పుడు ఒక నో ప్రాబ్లం. అవును. అయితే మీకు చెప్పేది ఒకటే, మీరు దయచేసి నెక్స్ట్ టైం మీరు ఇల్లు కట్టుకుంటప్పుడు ఖచ్చితంగా స్టీల్ అనేది ఓపెన్ లో పెట్టకండి. నేను మీ అందరికి రిఫర్ చేసి ఒకటే, ఒకసారి దీనిలో కూడా మనకి టెన్సైల్, మళ్ళీ ఈల్డ్ స్ట్రెంత్, టెన్సైల్ అండ్ ఎలాంగేషన్, ఈ 3 కూడా మనకి దీంట్లో కూడా వస్తుంటాయి. అంటే మన గ్రేడ్ అనేది ఇక్కడే తయారవుతుంది. టెస్టింగ్ అనేది మనం ఎప్పుడు ఎవ్రీ ల్యాడర్లో కూడా తీసుకుని 45 tons ఒక 2-3 మనం శాంపిల్ చెక్ చేసుకుంటూ ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉంటాం. అదే ప్రాపర్టీస్ మనకు వీటిని వల్ల వస్తుంది. సేమ్ ఎక్కడంటే గ్రేడ్ మనకు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా బెండ్ టెస్ట్ చేస్తాం, బెండ్ రీబెండ్ టెస్ట్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ మొత్తం కూడా ఇక్కడే తయారవుతుంది. వెయిట్ పర్ మీటర్ స్టార్ట్ చేస్తాం. డిప్ ఇది 12 feet 10 meters అంటే 18 feet దాకా మనకు వస్తుంది. 18 feet రెయిన్ వాటర్ కంప్లీట్ టోటల్ రెయిన్ వాటర్ అండి ఇచ్చేది మనకు. ఇప్పుడు ఇక్కడ దీంట్లో మాకు క్లోజ్ వాటర్ ఎన్ని రోజుల్లో కనెక్ట్ చేసాం సార్? ఈ రెయిన్ వాటర్ మనకు రెయిన్ పడుతున్న కొద్ది ఫుల్ ఇక్కడ రెయిన్ వాటర్ వచ్చేసి 1 year 2 years. మొత్తానికి ఇప్పుడు చూశారు కదా ఫ్యాక్టరీ అంటే ఏంటిది. మీకు నేను ఒకటి చెప్తున్నాను, ఎప్పుడైనా సరే కన్స్ట్రక్షన్ చేసుకుంటప్పుడు ఖచ్చితంగా మీరు అనేది ప్రతిదీ క్వాలిటీ టెస్ట్ చేసుకొని మీరు వర్క్ చేసుకోవడానికి కోరుకుంటున్నాను. అది స్టీలే కానీ, సిమెంటే కానీ, ఇటుకే కానీ, వేరే ఏ మెటీరియల్ అయినా సరే ఖచ్చితంగా మనం అనేది క్వాలిటీ అనేది టెస్టింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం నడుస్తున్న సైట్లో కూడా ప్రతిదీ మనం టెస్టింగ్ చేసే వర్క్ చేస్తున్నాము. మీరు కూడా మీది చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అని కాకుండా ఎంతదైనా సరే, ఎందుకంటే ఒకరికి 10 లక్షలు కావచ్చు, ఒకరికి ₹1 కోటి పెట్టవచ్చు. 10 లక్షల స్ట్రెంత్ ఉన్నవాడికి 10 లక్షలు ఉంటుంది, ₹1 కోటి స్ట్రెంత్ ఉన్నవాడికి ₹1 కోటి ఉంటుంది. కానీ ఏదైనా సరే ఒక ప్రాణం అని నిలబడాలంటే మన కన్స్ట్రక్షన్లో క్వాలిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే అది 10 లక్షలు అయినా సరే, ₹1 కోటి ఇల్లు అయినా సరే ఖచ్చితంగా అది కూలిపోయే అవకాశాలు ఉంటాయి. నేను మీ అందరికి ఒకటే చెప్తున్నాను,
మీరు ఎప్పుడైతే ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి అతని సజెషన్స్ సలహాలు తీసుకొని మీరు ఇల్లు కట్టుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.